హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగానే రామప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆ తర్వాత దేశాన్నే కుదిపేసినటువంటి వార్త ఫిల్మ్కి సంబంధించి ఇండస్ట్రీలో మూవీస్ని అక్రమంగా ఏం చేస్తున్నారు, దాన్ని పైరసీ చేస్తున్నారు, అనేక మంది సినీ కార్మికుల పొట్టగొడుతున్నాడు అంటూ రీసెంట్గా ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన అరెస్ట్ అయిన తర్వాత హీరోలందరూ పోయి సత్యనారాయణ గారు కలిశారు. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆయన టాలెంట్, ఆయన చేస్తున్న విధానం చూస్తే ఆ రిపోర్ట్ చూడంగానే ఆయనకే మైండ్ బ్లాంక్ అయిపోయిందంట. అలాంటి రిపోర్ట్లు బయటపడ్డాయట. ఏందంటారు అసలు దీనికి సంబంధించి చూసుకుంటే రవి అనేటువంటి వ్యక్తికి, ఐబొమ్మకి దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లు వస్తుంది. ఇలాంటి వాడిని అరెస్ట్ చేసి సామాన్యులా పట్టుబడతారా మీరు? మేము ఒక మూవీకి వెళ్ళాలంటే, ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2,500 నుంచి 3,000 ఖర్చు అయిపోతుంది. మాకు అతను ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు, మీరు అలాంటి వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారని చెప్పి రవి అనే వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా ఆయనకి ఫాలోవర్లు కావచ్చు, ఆయనకి మద్దతు కావచ్చు విపరీతంగా వస్తూ ఉంది. ఏం సార్ అసలు ఈ అంశం ఏంది? ఇండస్ట్రీ వర్సెస్ పైరసీ అనేది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసే విధంగా, దాన్ని ఆస్వాదించే విధంగా ఇండస్ట్రీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇదే విషయానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఆనాడు ఆయన మీద అందరబడి ఏడ్చారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చింది, మనం కోరుకున్న గవర్నమెంట్ వచ్చింది, మనం పెంచుకోవడానికి వీలుగా వచ్చిందని రీసెంట్గా ఓజీ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్పి 1,000 రూపాయలు టికెట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ సినిమాలకి టికెట్లు పెంచుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ మ్యాండేటరీ ఇచ్చిందంటే, మీరు ఎంతైనా పెంచండి, మేము మీ వెనకాలే ఉంటాం, మీకు ఎంత ఖర్చు పెట్టాను మేము సినిమాలు చూస్తామని ప్రజలు మ్యాండేటరీ ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినట్ట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల ప్రకారం అక్కడ నాకు అర్థమైంది అయితే అదే. సో అసలు ఏం జరుగుతుందంటారు ఇండస్ట్రీ వర్సెస్ సామాన్యుడు? ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇప్పుడు మొన్న అరెస్ట్ అయిన సంగతి మనం చూస్తున్నాము. ఈ విషయంలో అతను చేసిన తప్పు అని ఖండించలేకపోతున్నాను, అతను చేసింది ఒప్పు అని కూడా అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో యువతని చెడగొట్టేది ప్రభుత్వాలు, సినిమా ఇండస్ట్రీ తప్పించి రెండోది కాదు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించినట్టయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇబ్బంది ఉండదు. అట్లా కల్పించినట్టయితే ఈ ప్రభుత్వాలు పెట్టే మీటింగులకి 500 రూపాయలు తీసుకొని, లేదా ముందు సీసా తీసుకొని, అది బిర్యానీ బ్యాగులు తీసుకొని వీళ్ళకి ఎవరికి జనాలు రారు ప్రభుత్వ నాయకులు పెట్టే మీటింగులకి. అట్లాగే ఈ సినిమా పరిశ్రమలో కూడా మా హీరో అంటూ, మా ఇదంటూ వీళ్ళు ఖాళీగా ఉండబట్టి ఎంతసేపు ఈ రచ్చ బిగినవటం, వీళ్ళు బిజీగా ఉంటే ఈ సినిమాకి కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయటం, ఈ చేసే పనులు ఎవరు చేయరు. కాబట్టి యువతను ఎప్పుడూ కూడా వీళ్ళు ఒక భ్రమలో పెట్టేసేసి ఆ రకంగా నాశనం చేయడానికి ఫస్ట్ పూనుకున్నది ఎవరై అంటే ప్రభుత్వం, ఈ సినిమా పరిశ్రమే. ఇప్పుడు సజ్జనార్ గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు. అది ఇతను ఈ సినిమాలనే పోర్ట్రే చేసి ఇమీడియట్గా సైట్లో పెడుతున్నాడు. దీంతోపాటు గేమింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ చాలామంది ప్రాణాలను, అమాయకులని నష్టపరుస్తున్నాడు, చాలామంది ఆత్మహత్య చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈయన అరెస్ట్ చేసాం, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి అది కంటికి కనపడుతుంది. కంటికి కనపడకోకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా అని చెప్పేసి సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ప్రమోట్ చేస్తున్నాడు సో మన మహేష్ బాబు. మరి ఆ సబ్సిడీ కస్టమర్స్కి ఇన్ టైంలో రావట్లేదు, దాని మీద వడ్డీలే వసూలు చేస్తున్నాయి బ్యాంకర్స్. మరి మహేష్ బాబు మోసం చేస్తున్నాడు కదా, మరి మహేష్ బాబుని అరెస్ట్ చేయగలరా? ఒక్కసారి అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం చేసే తప్పులు కూడా ప్రభుత్వానికి భయం ఉంటుంది, ప్రజలు కూడా ఒక అవేర్నెస్ కలుగుద్ది. మరి మహేష్ బాబు ఎందుకు వచ్చాడు? మహేష్ బాబు ఏమోసం? మరి ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కదా, ఆయన ప్రమోట్ చేయబట్టే కదా పబ్లిక్ సోలార్ ప్యానల్స్ తీసుకుంటుంది, లేకపోతే తెలియదు కదా. ఒక వస్తువు జనంలోకి వెళ్ళాలంటే ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేయాలి. అట్లా మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి జనాలు తీసుకుంటున్నారు. ఈ సబ్సిడీ అమౌంట్లు ఇన్ టైంకి బ్యాంకుకి ఇవ్వట్లేదు ప్రభుత్వాలు. మరి ఆ నష్టం ఈ వినియోగదారుడి మీద పడుతుంది. మహేష్ బాబు ఏమో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని యాడ్లు ఇస్తున్నాడు, ఇక్కడ నష్టపోయేది పబ్లిక్ నష్టపోతున్నారు. మరి ఇది తప్పు, మీరు ఇట్లా చేయబట్టి పబ్లిక్ నష్టపోతున్నారని చెప్పేసి ఇదే సత్యనారాయణ గారు మహేష్ బాబు గారిని అరెస్ట్ చేయగలరా? నేను కంప్లైంట్ ఇస్తాను. నేను అనేది వ్యవస్థలో ప్రతి కూడా అన్ని లోపాలు ఉన్నాయి. ఇవాళ అతని ఒక భూతంలో చూస్తున్నారు, కానీ పబ్లిక్ అతను మాకు ఒక సామాన్యులుగా మేము చూడలేనటువంటి సినిమాని మాకు మొబైల్ ద్వారా మేము చూస్తున్నాము అని చెప్పేసి చాలామంది
పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర సినిమాలో దమ్ము లేకోకుండా వీళ్ళు సినిమా రేట్లు పెంచేసుకొని మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని చెబుతూనే ఎంటర్టైన్మెంట్ 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితికి ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ తయారైంది. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఇష్టం అంటే వాడేదో సామాన్యుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక రిలీఫ్ కోసం వస్తాడు, దాన్ని 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూడాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారా? వీళ్ళు చేసే దోపిడీ కాదా? ఇప్పుడు ఐబొమ్మ రవి అనేవాడు, ఇమ్మడి రవి అనేవాడు చేసిందే దోపిడీగా కనపడుతుంది, కానీ మరి వీళ్ళు ప్రజలను అడ్డం పెట్టుకుని చేస్తున్న దోపిడీ ఏంటది? దాన్ని ఎవరు ఎందుకు ఖండించట్లేదు? ఐబొమ్మ రవి చేసింది తప్పైతే యాడ్ల ద్వారా ప్రమోట్ చేస్తూ మహేష్ బాబు గారు చేసింది కూడా తప్పే అంటారు. 100% తప్పు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. అక్కడ నువ్వు సబ్సిడీ ఎత్తుంది తీసుకోవడం చెబుతున్నారు తప్పించి సబ్సిడీ ఎప్పుడు జమ అవుతుందో తెలియదు. ఈ సబ్సిడీ మీద ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా బ్యాంకు వాళ్ళు వడ్డీ వసూలు చేస్తానని మహేష్ బాబు అని చెబుతున్నాడా? చెప్పట్లేదు కదా. మరి అది మోసం కదా, దాన్ని ఎందుకు అరెస్ట్ చేయరు ఆయన్ని? ఓకే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు ప్రతి కూడా సబ్జెక్ట్లో దమ్ము లేకోకుండా వీళ్ళు రెమ్యునరేషన్లు పెంచుకుంటున్నారు, వీళ్ళు ఉన్న రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారు. పోనీ ఏమన్నా వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లకి జనాల మీద 1000 రూపాయలు పెట్టి టికెట్లు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ జనాల మీద ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా రుద్దటం తప్పించి వీళ్ళు చేస్తున్నది ఏంటి? సమాజానికి వీళ్ళ వలన ఉపయోగం ఏంటి? నిజంగా వీళ్ళు సమాజంలో భాగమైనప్పుడు వీళ్ళు ప్రభావితం చేయగల అంశాలు చాలా ఉన్నాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఏదైనా ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద కానీ ఏవైనా కానీ అలా చూసుకుంటే నాట్ ఓన్లీ మహేష్ బాబు గారు కదా, సో మెనీ సెలబ్రిటీస్ ఆర్ ప్రమోటింగ్, సో మెనీ టెండూల్కర్ కూడా. ఇప్పుడు ఈ సబ్సిడీల మీద నేను ఫైట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు సబ్సిడీ మీద సచిన్ టెండూల్కర్ గారు ప్రమోట్ చేస్తున్నాడు, మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరే కనపడ్డారు. మిగిలిన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంతకుముందు మహేష్ బాబు గారు రియల్ ఎస్టేట్ దాని మీద కూడా ప్రమోట్ చేస్తున్నారు, దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. అది సెకండరీ. అది ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇది ప్రొడక్ట్ బేస్డ్ పబ్లిసిటీ కదా, దీన్ని కూడా మోసమే అంటారా? మరి మోసం కదా. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మీరు తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇంటే మీకు ఇవ్వట్లేదు. ఓవరాల్ గా వినియోగదారుడు నష్టపోతున్నాడు. తప్పు ఎవరు చేసినట్టు? అప్పుడు మహేష్ బాబు తప్పు చేసినట్ట, కంపెనీ తప్పు చేసినట్ట, గవర్నమెంట్ తప్పు చేసినట్ట? ప్రభుత్వం తరపు నుంచి మహేష్ బాబును, ప్రభుత్వం తరపు నుంచి ప్రైవేట్ కంపెనీ తరపు నుంచి మహేష్ బాబు ప్రమోట్ చేస్తూ ప్రజలు మభ్య పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు కూడా నిందితుడే అంటున్నా నేను. ఇద్దరు తప్పు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తుంది, కంపెనీ తప్పు చేస్తుంది. వినియోగదారుడికి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. అదేదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ దానికి సంబంధించి ప్రోడక్ట్ కి సంబంధించి పబ్లిసిటీ చేశారు, దానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా చేశారు అనుకుంటే ఆ కంపెనీ మీద కేసు వేయచ్చు, లేదు ఆ వ్యక్తి మీద కేసు వేయచ్చు, యాక్షన్ తీసుకోండి అట్లీస్ట్ అని. కానీ ఇక్కడ ప్రభుత్వమే కదా వీటిని సబ్సిడీ ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వమే కదా. అవును, అది త్రూ సెంట్రల్ గవర్నమెంట్. అవును, మరి దాన్ని ఎట్లా తప్పంటారు? సెంట్రల్ గవర్నమెంట్ బోర్డులన్నీ సామాన్యులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఉంటాయి. అవును, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకటి ఉంటుంది. దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా కావాల్సినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, అప్పటి వరకు నాకు భరించగలనా లేదా తెలుసుకునే కదా చేయాలి. కేవలం పబ్లిసిటీ కదా. వీళ్ళు నిజాల్లో హైడ్ చేస్తున్నారు, ఈ కంపెనీలో హైడ్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేసినటువంటి ఈ మహేష్ బాబు లాంటి వ్యక్తి కూడా ఇప్పుడు సోలార్ సిస్టమ్ పెట్టుకోండి అని చెప్పి మీరు నేను మాట్లాడుకుంటే ఎవరో పెట్టరు. ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఇది గవర్నమెంట్ ఇంత సబ్సిడీ ఇస్తుంది మీరు పెట్టుకోండి అంటే ఓహో అని చెప్పి జనంలోకి ఈజీగా వెళుతుంది. అది దాని వలన వాళ్ళు పబ్లిక్ సోలార్ సిస్టమ్ తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఈ సబ్సిడీ అమౌంట్లు అనేది రావట్లేదు. దీన్ని మహేష్ బాబు గారు కూడా ప్రమోట్ చేయట్లేదు, చెప్పట్లేదు. అది ఒక పక్క ప్రభుత్వంతో కలిసి మరో పక్క ఇటు సెలబ్రిటీలతో కలిసి సామాన్యుల్ని తొందరగా మోసం చేయడానికి అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎస్, ఈ విషయంలో మహేష్ బాబు గారు కూడా సబ్సిడీ ఎప్పుడు వస్తుందో తెలియదు. నెలకు వస్తుందో, 15 రోజులకు వస్తుందో, 2 నెలలకు వస్తుందో తెలియదు, లేదా వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ అప్పటి వరకు మీకు బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేస్తారో మీరే కట్టుకోవాలని చెప్తే అప్పుడు సామాన్యుడు ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకుంటాడు, లేకపోతే లేదు సోలార్ ప్యానల్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ వీళ్ళు యాడ్ చేసినందుకు కానీ యాడ్కి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని ఆ నష్టం ప్రజల మీద పారేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో? అంటే ఇలా నష్టపోయిన వాళ్ళు, లేదంటే వీళ్ళ నమ్మి లేదా మహేష్ బాబుని నమ్మి కొనుక్కొని నాకు ఇంకా సబ్సిడీ రాలేదు నేను నష్టపోయాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు బ్యాంక్ స్టేట్మెంట్లో కనపడుతుంది కదా, నెలకు వేస్తున్నారు, 2 నెలలకు వేస్తున్నారు సబ్సిడీ అమౌంట్లు. ఈ నెల రోజుల వరకు కూడా మరి ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీకి బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారుగా, అది నష్టమేగా మనకి. కరెక్టే అండి. అట్లా నష్టపోయాము అని మీ దృష్టికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు మీరే స్వయంగా పెట్టుకొని మీరే ఏమైనా నష్టపోయారా? నేను పెట్టుకున్నాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. ఆధారాలు లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నాను? బ్యాంక్ స్టేట్మెంట్ నాకు సబ్సిడీ ఇస్తా అన్న అమౌంట్ నాకు నెల వరకు నాకు రాలేదు. ఏది? నేను సోలార్ ప్యానల్ మీద తీసుకున్న దానికి మీరే తీసుకున్నారా? ఓకే.
దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరే తీసుకున్నారా, మీకే అన్యాయం ఇది జరిగిందా? అది మా నేను అడుగుతుంది. మాకు ఆల్రెడీ అగ్రికల్చరల్ డిప్రిగేషన్ లోన్ మీద అన్యాయం జరిగింది. 4 సంవత్సరాల పాటు సబ్సిడీ వసూలు చేసిన మీద బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేశారు. దీని మీద గత 15 ఏళ్ళ నుంచి నేను పోరాడుతున్నాను. ఇప్పుడు ప్రధానమంత్రి సోలార్ యోజన పథకం కింద మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు పలానా ట్రూజెన్ అనే కంపెనీకి. యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ ఫైట్ ఇస్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సేమ్ ఇష్యూ, సేమ్ సబ్సిడీ మీద ఇంట్రెస్ట్ వసూలు చేయడమే ఇష్యూ ఇక్కడ. నాకు అప్పుడు ఈ వడ్డీ వసూలు చేశారు, ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ మీద కూడా ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు బ్యాంకర్స్. సేమ్ ఇష్యూ. ఓకే, ఇన్ టైంలో వేయకపోవడం కేంద్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పు. అది సామాన్య మీద వద్దండి. ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికి ప్రభుత్వం ఇవ్వకపోతే అది సామాన్య ఎందుకు వడ్డీ కట్టాలి? అది సబ్సిడీ రాకపోతే కూడా సామాన్య మీద భారం పడుతుంది. మరి దీన్ని ఎందుకు ఎవరు ఆ బ్యాంకులకైనా కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా, దీనికి మేము ఎప్పుడు ఇచ్చినా సరే మీరు వాళ్ళ మీద వేయొద్దు అని. వాళ్ళు ఎవరు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లో మాత్రం క్లియర్గా టు కలెక్ట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ లోన్ పోర్షన్ ఓన్లీ అని చెప్పి ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు. కానీ బ్యాంకర్స్ డిపాజిటర్స్కి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు అమౌంట్. ఈ డిపాజిటర్స్కి మనం సమాధానం చెప్పాల్సిన ఇది కాబట్టి మేము ప్రభుత్వం చూసి ఇవ్వట్లేదు, మిమ్మల్ని చూసి మేము లోన్ ఇస్తున్నామని చెప్పేసి పబ్లిక్ నుంచి ఇంట్రెస్ట్ వసూలు చేసి ఇది చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి లేదు ఐబొమ్మ రవి కేసుకి దీనికి ఇంటర్లింక్ ఏంటంటారు? ఐబొమ్మ రవి కేసులో సినిమాలని ఎక్కువగా రేట్లు ఎక్కువ పెంచేసి చూపిస్తున్నారు కాబట్టి సామాన్యుడు చూడలేకపోతున్నాడు ఉద్దేశం చేత తనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈజీగా నెట్లో పెట్టడం అనేది మామూలుగా లీగల్గా అయితే తప్ప, నేను సమర్థించట్లేదు. కానీ వీళ్ళు చేసే అరాచకానికి అతను ఒక ఫుల్ స్టాప్ లాగా పెట్టాడు, దానికి సామాన్యులకు అనుకూలంగా వచ్చింది. అది అందుకని ఇవాళ సామాన్యుల నుంచి అంత పాజిటివ్గా వస్తుంది. అది దాంతోపాటు అప్లోడ్ చేసిన మూవీతో పాటు మన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. దానివల్ల జనాలు నష్టపోతున్నారు బెట్టింగ్ యాప్ వల్ల, దానివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు. అతను ప్రమోట్ చేయబట్టి జనాలు నష్టపోతున్నారు అనేది సజ్జనార్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నటువంటి వాస్తవాలు. మరి మహేష్ బాబు కూడా అలాగే ప్రమోట్ చేస్తూ జనాలు నష్టపరుస్తున్నాడు అంటున్నాను నేను. ఇప్పుడు మహేష్ బాబు గారు చేశారు, లేదు సజ్జనార్ గారు చెప్పారు, లేదు సినిమా తీసిన ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి ఫంక్షన్లో వాళ్ళు చేసే కామెంట్లు ఒకటే, పైరసీని ఎంకరేజ్ చేయకండి, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. కానీ ఎవ్వరు కూడాను ప్రతి సామాన్యుడికి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేగా ప్రతి తరగతి, మధ్య తరగతి కావచ్చు, బిలో పార్టీ కావచ్చు, ఎబో పార్టీ కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే రేట్లు వాళ్ళకి తగ్గట్టుగా రేట్లు ఇస్తామని ఏ ఒక్క హీరో చెప్పట్లా, ఏ ఒక్క ప్రొడ్యూసర్ చెప్పట్లా, ఏ ఒక్క ప్రొడక్షన్ సంస్థ చెప్పట్లా. దీన్ని గవర్నమెంట్ కూడా అదే రేంజ్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా మీరు చేయాల్సింది ఫస్ట్ వినియోగదారుడికి కావాల్సినటువంటి మీరు ఏ విధంగా సబ్సిడీలు మేము ఎంత పెట్టాము, మాకు సబ్సిడీలు ఇవ్వండి, మాకు ట్యాక్స్ రిజంప్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. అలాగే వీళ్ళు పోయి వాళ్ళు అడుగుతున్నప్పుడు గవర్నమెంట్ రిటర్న్లో వీళ్ళు ఎందుకు అడగలేకపోతుంది? వీళ్ళంటే భయమా? వీళ్ళు అడిగే దమ్ము ధైర్యం గవర్నమెంట్కి లేదా? ఎప్పుడూ లేదు. ఎందుకు లేదు? నేను అందుకని చెబుతున్నా, గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగినంత పెద్ద మొనగాల వీళ్ళంతా. ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ రెండూ కలిపి యువతను నాశనం చేస్తున్నాయి. వీళ్ళు యువత ఎప్పుడు ఖాళీగా ఉంటే వీళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. యువత బిజీగా ఉంటే వీళ్ళు కావాల్సిన విధంగా రారు. యువత ఇప్పుడు జాబ్కి వెళ్ళాడు అనుకోండి, వాడు జాబ్ మానేసుకొని బ్యానర్లు కట్టేసి పాలాభిషేకాలు చేసేసి కాగితాలు చింపి పూలు చింపేసి వేసే పరిస్థితి ఉండదు. వీళ్ళకి అవకాశాలు కల్పించిన వీళ్ళు ఖాళీగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీకి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళు పెట్టే రాజకీయ మీటింగులకి వీటికి జనాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని యువతను నాశనం చేసేది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ మాత్రమే. అది నేను ముందలే చెప్పాను. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ప్రపంచంలో ఒక భాగమే, అదే సపరేట్ ప్రపంచం కాదు, లేకపోతే వాళ్ళు ఇంకొక వేరే గెలాక్సీ నుంచే. ఇక్కడ నేనేం చెబుతున్నానంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వీళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి వీళ్ళకు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా లేకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి, రావటం వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితుల మీద సినిమా తీసి ప్రజల్ని మోటివేట్ చేసి ప్రభుత్వం భయం చూపించగల ధైర్యం వీళ్ళకుందా? వీళ్ళు ఎందుకు తీయట్లేదు? అదేమంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఊహాజనితమైన సినిమాల మీద వీళ్ళు నచ్చిన విధంగా వీళ్ళు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని అది రాబట్టుకోవడం కోసం ప్రభుత్వాలతో టైఅప్ అయ్యి వీళ్ళు అప్పటికప్పుడు జీవోలు తీసుకొచ్చేసి టికెట్ 1000 రూపాయలు రేటు పెంచుతున్నారు తప్పించి ప్రజలకు ఉపయోగపడే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నామని చెబుతూనే 1000 రూపాయలు కొనుక్కోండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా జీవోల ద్వారా వీళ్ళు జనాల మీద రుద్దటం ఇది ఎంతవరకు కరెక్టో? అదే గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు ఆపలేకపోతుంది? వీళ్ళు కూడా ప్రభావితం చేసేలాగా వీళ్ళు అంత అతీత శక్తులకు ఎదగడానికి కారణాలు ఏంటి? వీళ్ళు నిజాలు మాట్లాడితే
వాస్తవ పరిస్థితులు మాట్లాడితే వాళ్ళు మీరు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టలేదని చెప్పేసో లేకపోతే ఇంకోటి వీళ్ళ మీద రైడ్లు చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లో 10%కో 20%కో ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు, మిగిలినంత బ్లాక్ మనీ. ఆ 10% 20% కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మళ్ళీ వీళ్ళకి ఎగ్జంప్షన్స్, వరద బాధితులకు ఎంత ఇచ్చామని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ పెట్టామనో, చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించామనో, లేకపోతే ఇంకోటి సైనికులకి 2 కోట్ల విరాళాలు ఇచ్చారనో, ఇట్లా వీళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అమౌంట్లో కూడా వీళ్ళు మళ్ళీ ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళు నిజాలు మాట్లాడితే వీళ్ళ మీద ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతుందని చెప్పి వీళ్ళు నిజాలు మాట్లాడరు, ప్రభుత్వం మీద వీళ్ళు నిజాలు మాట్లాడరు. అట్లాగే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ట్యాక్స్ నిజంగా వసూలు చేయదు, ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా అణుగుమణిగి ఉంటున్నారు కాబట్టి, వీళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దొంగలే యువతను నాశనం చేయటంలో. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకంటే ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ గత గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టికెట్ రేట్లు ఇలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చినప్పుడు అసలు మా మీద మీ పెత్తనం ఏంటి, మాది ఒక సపరేట్ ప్రపంచం, మేము వేరు, మా ప్రపంచం వేరు, మా మీద మీ పెత్తనం ఏందనే రేంజ్లో మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ మన సినిమాలు మనకు నచ్చినట్లుగా రేట్లు పెంచుకోవడానికి ప్రజలు మనల్ని ఏరి కోరి మనకు అధికారం ఇచ్చారు, మీరు మనకి మ్యాండేటరీ ఇచ్చి మీరు ఏమన్నా చేయండి మీ వెనకాల మేము ఉన్నాం అనేటువంటి తీర్పు ఇచ్చి మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు, మనం ఏమైనా చేస్తామని చెప్పి ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే వీళ్ళతో సపరేట్ ప్రపంచమా, వీళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి గవర్నమెంట్తో వీళ్ళకి పని లేదా? ఏదో చెబుతారు, మనం చేస్తే సంసారం, ఎదురువాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా. వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడు, ఒక వ్యక్తి మీద నచ్చనప్పుడు, ఆ ప్రభుత్వం నచ్చనప్పుడు అనేక చేస్తున్నారు. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎంగా ఉండి ఈయన టికెట్ రేట్లు పెంచి జనం మీద భారం వేశారు తప్పించి ప్రజలకి సినిమా ద్వారా ఏమి చేయగలిగారో, బెనిఫిట్ ఏం చేయగలిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జీవో రిలీజ్ చేస్తే, అది కాదు మేము రేట్లు పెంచి మేము ఎంత ఖర్చు అవుతుంది, మా సినిమా పరిశ్రమ మీద మీ ఒత్తిడి ఏంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ అదే సినిమా పరిశ్రమ మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవోలు పుట్టించి రేట్లు 100 రూపాయల టికెట్ 1000 రూపాయల దాకా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చి అది జనాల మీద భారం వేయటం కాదా? ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఇదే డిప్యూటీ సీఎం గారు ఈ రకం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది గతంలో ఇదే రెమ్యునరేషన్స్ మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగితే చిరంజీవి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, మీ ప్రభావం మా మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు, మీరు మా రెమ్యునరేషన్ సంగతి మీకెందుకు, మీరు ప్రత్యేక హోదా మీద మాట్లాడి ప్రజలకి పరిపాలన ఎలా అందించాలో చేయండి అంటున్నారు. మరి ఒకప్పుడు ప్రభుత్వం బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఎంత చేసినా కానీ ఒకళ్ళ ఇవ్వాలి, బ్లడ్ ఇవ్వడానికి ఒకళ్ళు ముందు రాలా. మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి మీరు దానం చేయండి అంటే ఈయన పేరు విని ఈయన ఉన్నటువంటి పొలుగుబడి వలన కానీ పేరు వలన కానీ లక్షల మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేసి మీరు ప్రభావితం చేయగల శక్తి ఉన్నప్పుడు సమాజాన్ని, మరి ఇదే ప్రత్యేక హోదా మీద మీరెందుకు రాలేదు? నా అభిమానులు, నా రాష్ట్రం, నా ప్రజలట నష్టపోతున్నారు, ప్రత్యేక హోదా కావాలని మీరు ఒక పిలుపు ఎందుకు ఇవ్వలేదు? మీరు మీకు సామాజిక స్పృహ లేదా? మీ స్వార్థం కోసం అయితే టికెట్ రేట్లు పెంచేసుకుంటారా? మీ అభిమానులు కదా వీళ్ళందరూ కూడా నష్టపోతున్నదే ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల. మీరెందుకు బయటికి రాలేదు? దీని మీద ఎవరు మాట్లాడరు ఎందుకని? ఇవాళ ఎవరు నిర్మాత సి కళ్యాణ్ అంట ఐబొమ్మ రవిని కాల్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలంటున్నాడు. ఎన్కౌంటర్ చేయటం ఏంటి అంటే మీరు ఊహాజనితంగా అర్థం లేని సబ్జెక్టులతో సినిమాలు తీసేసి దాన్ని ప్రభుత్వంతో మీరు టైఅప్ అయ్యి వేల రేట్లు పెంచేసేసి అది సామాన్య మీద భారం పెట్టి మీరు సామాన్య యొక్క రక్తాన్ని దోచుకోవటం అది మీకు మంచిగా కనిపించిందా మీకు? ఒక్క శివాజీ మాత్రమే చాలా కరెక్ట్గా మాట్లాడేది. కెమెరా ముందులో అప్రిషియేట్ చేస్తున్న శివాజీని, అతని యొక్క టాలెంట్ని దేశానికి బాగుపడే విధంగా సెక్యూరిటీ లెవెల్ ఉపయోగించుకుంటే మంచిది, అతన్ని అట్లా చూడొద్దు అనే మాట శివాజీ మాట్లాడాడు. నాకు చాలా బాగా నచ్చింది అతను మాట్లాడింది. ఎస్, ఇవాళ సైబర్ క్రైమ్ వల్ల లక్షల కోట్లు నష్టపోతున్నారు ప్రజలు. మరి వీళ్ళని ఎందుకు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేకపోతుంది? ఇప్పుడు దాకా సినిమా పరిశ్రమ జరుగుతున్నటువంటి ఈ పైరసీని పట్టుకోలేకపోయింది కదా. అతనికి అనగా వచ్చి రావటం వల్ల ఎవరో క్లూ ఇవ్వటం వల్ల దొరికింది తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్లో సాహసం కాదు కదా అది. పోలీస్ డిపార్ట్మెంటు అంత సాహసంగా అతను దొరుకుతాడు అనుకుంటే పోలీసులు ఛాలెంజ్ చేసే వ్యక్తి కాదు కదా అతను. పోయిన ఆగస్టులో చేసినా మీరు నన్ను పట్టుకొని ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ ఇచ్చినాడు కదా. ఓకే, మరి అలాంటి వ్యక్తిని అతను ప్యాషన్తో చేశాడు. అతని భార్య, అతని అత్త నువ్వు సంపాదించలేవు అని చెప్పి తన చులకం చేయడం వలన తన టాలెంట్ని ఈ రకంగా వినియోగించుకుని చెప్పి పోలీస్ ఎంక్వైరీలో చెప్పారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అతని టాలెంట్ని దేశానికి ఉపయోగపడేదిగా ఎందుకు ఉంచుకోకూడదు? మనం ఎందుకు మలుచుకోకూడదు దాన్ని? అంటే మన దేశంలో టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడు పైకి రానివ్వరు.
మరి ఇలా జరిగితేనేమో ఇచ్చేస్తాం. మరి అతనికి ప్రజల సపోర్ట్ ఉంది. ఒక వ్యక్తి మర్డర్ చేస్తే అది నేరం, 100 మంది కలిసి చేస్తే అది నేరం కాదు. మరి ఇంత లక్షల మంది అతన్ని అభిమానిస్తున్నారు కదా, అతన్ని భారతదేశానికి ఉపయోగించుకునే విధంగా ఆ టెక్నాలజీని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అతను ప్యాషన్తో ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు. మీ డిపార్ట్మెంట్కి అంత సాహసం లేదు, అంత ఓర్పు లేదు. ఎందుకంటే మీకు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సెక్యూరిటీ చూడాలి, మిగిలిన అన్ని రకాలు చూడాలి, పొలిటికల్ ఒత్తిళ్ళు అన్ని రకాలుగా ఉంటాయి. మీరు అలాంటి వ్యక్తికి అప్పచెప్పండి. ఇలాంటి సెక్యూరిటీలు సైబర్ క్రైమ్ జరిగినటువంటి వాటిని. మరి దాన్ని ఎందుకు మీరు చేయట్లేదు? ఇప్పుడు దాన్ని అంతగా ప్రెస్ చేసి, దాన్ని అంతగా హైలైట్ చేసి, దాన్ని అంతగా చెప్పిన వాళ్ళు నిర్మాతలు, లేదంటే హీరోలు, బడ హీరోలు అందరూ కలిసి ఒక వేది మీదకి వచ్చినప్పుడు, అందరూ మీ దగ్గర ఉన్నప్పుడు, మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇతను చేసింది తప్పే, బట్ మీరు చేస్తుంది కూడా తప్పే, మీరు కూడా ఈ రేట్ల విషయంలో మీరు కూడా పునరాలించుకోండి, నేను కూడా గవర్నమెంట్కి ఒక లెటర్ సిఫారసు చేస్తాను అనే మాట అంత డైనమిక్ ఆఫీసర్ సజ్జనార్ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆయన మాట్లాడరు, వీళ్ళు పెద్దలు కాబట్టి. ఇప్పుడు ఈ కేసు పట్టుకుంటే వీళ్ళకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రీట్ ఇస్తారు, మా నిర్మాత మండలిలో గిఫ్ట్ ఇస్తారు వీళ్ళకి ఇండైరెక్ట్ గా. ఆ పెద్దలైనా తప్పు చేస్తే ఖండించేటువంటి, దండించేటువంటి ఇవాళ నేను ఇంకా పెద్దలు కదండి మీరు. అసలు ఎన్వి రమణ గారే అన్నారు, వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో నలిగిపోతున్నాయని చెప్పేసి. ఇవాళ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడుతున్నా. ఇవాళ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నా. ఇవాళ మద్యం దాటి ఇదే సత్యనారాయణ గారు నడి రోడ్డు మీద పెట్టి కేసులు వేస్తున్నారు. మరి అదే మద్యం దాకి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయిన రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఇవాళ ఐబొమ్మ మూవీ అదే సైట్ వలన సినిమా ఇండస్ట్రీ నష్టపోతుందని దాన్ని బ్యాన్ చేశారు. మరి మద్యాన్ని చేసి రద్దు చేసే దమ్ము ఉందా? మరి ప్రభుత్వానికి చెప్పి చేయొచ్చు కదా. ఎందుకు ఈ జనాల మీద ఎందుకు ఫైన్లు వేస్తున్నారు? ఇవాళ ఆ ఐబొమ్మ ద్వారా సినిమా చూసే వాళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. ఎంతమంది అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు? మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద, మీకు ప్రజల మీద సేవ చేయాలని భావం కనుక మీరుంటే, మద్యం దాగి చాలామంది ప్రాణాలు నష్టపోతున్నారు, కుటుంబాన్ని కోల్పోతున్నారు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇది తప్పు. నేను ఐబొమ్మని రవిని అరెస్ట్ చేయడం వల్ల నేను ఈ యొక్క అక్రమాన్ని అరకట్టగలిగాను. ఇవన్నీ ప్రభుత్వంకి ఒక నివేదిక వచ్చు కదా, మద్యం కూడా కరెక్ట్ కాదు, చాలా మంది ప్రాణాలు నష్టపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు ఇదని చెప్పేసి ఎందుకు ఇది చేయట్లేదు వీళ్ళు? అటు ఫిల్మ్ ఇండస్ట్రీని తప్పు మాట్లాడారు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. నా బొట్టేళ్ళు మాట్లాడితే నేను ఎక్కడ దొరుకుతానని చెప్పి నా బొట్టను చూస్తూ ఉంటారు. వీళ్ళ పనుల్లో ఇదే. అసలు దేశాన్ని నాశనం చేస్తుంది IPS IASలో నిర్మోహటంగా మాట్లాడుతున్నాను నేను. ఒక రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడానిక వీళ్ళు IASలు చేసి వాళ్ళకి సలహాదారులుగా ఉండేది? చెప్పండి మీరు. నేను కామన్ మ్యాన్కు సూటిగా అడుగుతున్నాను నేను. ఒక రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించి పరిపాలన చేయడానిక వీళ్ళు IASలు అయ్యి ప్రభుత్వం సలహాలు ఇచ్చేది? రాష్ట్ర రెమ్యునరేషన్ ఎలా పెంచాలి, సంక్షేమం ఎలా ఉండాలి, మిగిలిన అభివృద్ధిని ఎలా చేయాలని దాని మీద కదా వీళ్ళు ఆలోచన చేయాల్సింది. ఎంతసేపు సంక్షేమం ఒక్కటే దాని మీద చేసేసి ప్రజల్ని చేతగాని వాళ్ళలాగా ఒక సోమరిపోతులను చేసి మిగిలిన రాష్ట్ర సంపదల మొత్తాన్ని, దేశ సంపదల మొత్తాన్ని ఆదాని అమ్మాయిని దోచిపెట్టడానిక వీళ్ళు ఉన్నది? వీళ్ళు ఎందుకు ఖండించట్లేదు? వీళ్ళు కాదా చేస్తున్నది, దేశాన్ని నాశనం చేస్తున్నది? ఇవాళ ఐబొమ్మ రవినా ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నది? అసలు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు అతనికి సపోర్ట్ చేయడానికి మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ ఇతను పైరసీ చేయడం వల్లనే ఫిల్మ్ ఇండస్ట్రీ లాస్ అంటున్నారు. మరి బాహుబలి సినిమా ఎలా ఆడింది, పుష్ప సినిమా ఎలా ఆడింది? ఇదే పుష్ప సినిమాకి నెగిటివ్గా ట్రోల్ చేసింది కూడా ఈ మెగా అభిమానులు కాదా? వీళ్ళని తయారు చేస్తుంది మీరు కాదా? వీళ్ళ ఉన్మాదానికి దాన్ని ఎందుకు మీరు ఖండించట్లేదు? ప్రతి హీరో ఎందుకు ఖండించట్లేదు? అంటే ప్రతి హీరో లేదు వాళ్ళ కలెక్షన్లు గొప్ప చెప్పుకోవడానికో, లేదు వాళ్ళ మూవీని హైప్ చేసుకోవడానికో, లేదు మేమే ఇండస్ట్రీలో గొప్ప అని నిరూపించుకోవడానికో, మూవీ రిలీజ్ అయిన తర్వాత మా కలెక్షన్ ఎంత అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు అవన్నీ ఉత్తితులు ఎట్లా? మరి అంతంత కలెక్షన్లు సాధిస్తుంటే అంటే ఇంకా ఈ రవి లాంటి వాళ్ళు లేకపోతే, ఇలాంటి పైరసీ లేకపోతే ఇంకా కొన్ని వేల కోట్లు సంపాదించగలం అనేటువంటి కడుపు మంట ఏంది అసలు అది? మా కలెక్షన్లో ఇన్ని కోట్లు వచ్చింది, ఇన్ని వేల కోట్లు రాబట్టిందని చెబుతున్నారు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు ప్రభుత్వానికి? ఇప్పుడు వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఎక్కడ కరెక్టే. దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా? దానికి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా? దాన్ని ప్రశ్నించే వాళ్ళు మీరు ఇంత వచ్చినప్పుడు ఇంత వచ్చిందని చెప్పిన మీరే, మీరు కట్టినటువంటి ట్యాక్స్ లేదని అడిగే దమ్ము ధైర్యం ఎందుకు లేదు? అదే అన్నా నేను. వీళ్ళు మాకు ఇన్ని వేల కోట్ల సినిమా కలెక్ట్ చేసి నేను చెప్పినప్పుడు దాని మీద మేము ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టామని మీరు చూపిస్తున్నారా? అంటే మేము చేసేది మోసం కదా. మీరేది పత్తిలాగా తాడిని దన్నేవాడు ఉంటే వాడి తలం దన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా ఈ ఐబొమ్మ రవి అనేవాడు వీళ్ళ తలం దన్నేసాడు. వీళ్ళు మెగాస్టార్ అవ్వచ్చు, లేదా సూపర్ స్టార్ అవ్వచ్చు, పవర్ స్టార్ అవ్వచ్చు, లేదా రెబల్ స్టార్ అవ్వచ్చు.
వీళ్ళని తలలు దన్నే స్థాయికి ఐబొమ్మ రవి ఇదయ్యాడు. అందుకనే అతన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాను, అతను చేసిన తప్పుని ఖండించలేకపోతున్నాను, అతను నేను అంగీకరించలేకపోతున్నాను. మీరు చేస్తున్న తప్పు, మీరు వాస్తవ పరిస్థితుల మీద తీయండి. మీరు చిన్న చిన్న సీన్లు కూడా ఎలివేట్ చేసుకోవడం కోసం విదేశాలకు వెళ్ళిపోయి అయ్యి చేస్తే అదెందుకు? ఇంకా మీరు వెళ్తున్నారు, మీ రెమ్యునరేషన్ పెంచుకుంటున్నారు, మీరు వెళ్తున్నారు సినిమాకి. మరి సామాన్యుడు అక్కడికి వెళ్ళిన 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని చూడలేకపోతున్నాడు కాబట్టి ఐబొమ్మ రవి అనేవాడు ఇప్పుడు హీరో అయ్యాడు. ఓకే, రైట్ సార్. ఇలాంటివి అంటే ఏదైనా సరే, అది ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, వేరే కావచ్చు, ఇటువంటి పైరసీలు అయితే చేయడం తప్పైనప్పటికీ కూడా, అయినప్పటికీ రవి అనేటువంటి వ్యక్తికి వస్తున్నటువంటి మద్దతు చూస్తే ఇతనే కరెక్ట్ ఏమో అనేటువంటి సందేహాలు కూడా వెలువడికి తప్పట్లేదు. సో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా గవర్నమెంట్లు కూడా వీటి మీద మంచి యాక్షన్ తీసుకొని ఇటు ఇండస్ట్రీ నుంచి బారి నుంచి కూడా సామాన్యుని కూడా కాపాడాలి అనేటువంటిది అందరూ కోరుకుందాం. ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయటం కాదు, ఎంతసేపటికి ఇండస్ట్రీకి న్యాయం చేసేటువంటి పనులే ఇలా చేసే వాళ్ళని అరెస్ట్ చేయడము, లేదంటే వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం అని చెప్పడం, ఖండించడం ఏదో జరుగుతుంది. అది కూడా +2 ఇండస్ట్రీ. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ నుంచి జరుగుతున్నటువంటి సామాన్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. ఇంకా అంతమించి మనం చేసేది ఏమీ లేదు. సో ప్రభుత్వం ఇటువైపు చేస్తున్నట్టే అటువైపు నుంచి కూడా ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కోరుకుందాం. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటూ మధ్యలో ఎన్వి రమణ గారు వచ్చారు. ఎన్వి రమణ గారు ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లు, అమరావతి దగ్గరికి పోయినప్పుడేమో దేశానికే చీఫ్ జస్టిస్గా చేసినటువంటి నా ఫ్యామిలీ కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అక్కడ కొన్ని కామెంట్లు చేశారు. ఇంకొక ఫంక్షన్కి పోతేనేమో అక్కడ దానికి తగ్గట్టుగా కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్గా రామోజీరావు గారి బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి అక్కడ కొన్ని కామెంట్లు చేశారు. అసలు సోషల్ మీడియా వాళ్ళంతా ఒక రౌడీలు అనే పదాలు వచ్చేలాగా ఆయన కామెంట్లు చేశారు. ఏంది అసలు ఆయన చేసిన కామెంట్లు ఏంది, వాటికి అర్థం ఏంది, అసలు ఏం చెప్తారు సార్ ఆయన? దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రిజైన్గా చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మన ఎన్వి రమణ గారు మన తెలుగువాడిగా ఆ స్థానాన్ని పొందడం అనేది చాలా అదృష్టం. ఆయన రిటైర్ కూడా అయిపోయారు, గర్వించదగ్గ విషయం. దాన్ని నేను గర్విస్తున్నాను. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అతి దారుణంగా వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండిపోతున్నాయి, నా మీద కూడా కేసులు పెట్టినారు, ఒత్తిడి పెట్టారు అనే పరిస్థితికి ఆయన మాట్లాడుతున్నంత అంత దిగజారి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా ఈయన ఒక సీజే ఈయన ఒక సీజేగా ఉన్నప్పుడు ఈయన ఒక ఆదర్శంగా నిలబడాలి. ఎస్, ఎవరన్నా కేసు పెట్టే హక్కు ఎవరికైనా ఉంది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత అసలు ఈ మనకున్న భావ ప్రకటన వలన కానీ స్వేచ్ఛ వలన కానీ ఏదైనా సరే ఎవరి మీద కేసు పెట్టవచ్చు. అది నిజమా అబద్ధమా అనేది కోర్టులు డిసైడ్ చేయాలి. నా మీదే కేసులు పెట్టి ఒత్తిడి పెట్టారు అనే మాట ఆయన స్థాయిని దిగజారి మాట్లాడుతూనే నాకు చాలా బాధాకరమైన విషయం. ఫ్యామిలీ మీద ఆయన ఫ్యామిలీ అంటే ఆయనే కదా, దాన్ని ఫేస్ చేయాలి. మీరు ఆదర్శంగా నిలబడాలి. మీరు సీజీగా వర్క్ చేశారు. మీరు ఆయన మీద కొంచెం ఆరోపణలు ఏమైనా ఉంటే ఎస్ రండి, నేను చట్టానికి అతీతం కాదని చెప్పి ఒక ఆదర్శంగా నిలబడితే ఆయన ఇంకా స్థాయి ఇంకా 10 రెట్లు పెరిగేది. అది అట్లా కాకుండా నా మీద కూడా ఒత్తిడి పెట్టారు, నన్ను కూడా ఇచ్చేశారు అని అసమర్థత మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈయన సీజేగా ఉన్నారు, కావాల్సిన కమిషనర్ వేయమని ఆదేశించమనండి. ఏది అవుతుంది? ఈయన మీద ఆరోపణలు ఏంటి, వచ్చింది ఏంటి, దాని మీద కావాల్సిన ఎంక్వైరీ వేస్తే కాదని ఎవరు ఉన్నారు? ఎందుకు ఈయన నిలబడలేకపోయారు అక్కడ? అది కాకుండా మన రామోజీరావు గారి బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఒకప్పుడు పార్టీలు అంటే మళ్ళీ రౌడీలు ఉండేవారు, పార్టీలు వెనకాల రాజకీయ నాయకులు వెనకాల రౌడీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాని పెద్ద రౌడీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఆ సోషల్ మీడియానే లేకపోతే ఈ గతంలో ఏ మీడియా ఏది చెప్తే అదే నిజం అనుకున్నారు కదా. ఒకప్పుడు విలేజెస్లో పేపర్ ఎవరో ఒకళ్ళు చదివాడు, ఊరు మొత్తానికి ఎవరికో ఒకళ్ళ ల్యాండ్ లైన్ ఉండేది, వాళ్ళకి ఒక్కడికే రాజకీయం తెలిసేది కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే ఆ గ్రామ రాజకీయాలు మారుతూ ఉండేవి. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియా వల్ల ఎవరి అభిప్రాయాలను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. గబాలేని ఇన్సిడెంట్ జరిగింది, మొన్న కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అంతకుముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎంతమంది చనిపోయారని చెప్తే అదే నిజం అనుకునేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా వలన వాస్తవాలు తెలిసిపోతుంది. ప్రభుత్వం బస్సులో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది చనిపోయారు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను వెలికి తీస్తుంది.
ప్రతి దాంట్లోనూ నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, చీటింగ్ ఉంటుంది, అన్ని రకాలు జరుగుతున్నాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతూ ఉండదు. అంతకుముందు అంటే ఈయనేంటి రామోజీరావు గారు ఉంటే ఇలా జరిగేది కాదంటే, అంటే రామోజీరావు గారు రాసిందే కరెక్ట్ అని అంటున్నారా మీరు? అంటే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడింది కరెక్ట్ కాదా చెప్పండి? ఇదే ఎన్వి రమణ గారు ఆయన ఆర్బీఐ యాక్ట్ 45 ఉల్లంఘించి జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం అది కరెక్టా? మీరు ఆ స్థాయి నుండి ఆ వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని మీరు ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసులు త్వరితగతిన కంప్లీట్ చేయాలి. మరి ఆయన ఉన్నంతకాలం ఆ కేసు ఎందుకు కంప్లీట్ కాలేదు? చనిపోయిన తర్వాత ఎందుకు రావాలి? ఎందుకు ఇది చేస్తున్నారు? ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరం చేసిన వ్యక్తికి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. అతని పిల్లలు కానీ వర్తించదు. సివిల్ మ్యాటర్స్ మాత్రమే వర్తిస్తాయి, కానీ క్రైమ్ కేసులు ఏవి కూడా పిల్లలకు వర్తించదు. రామోజీరావు గారి ఆస్తికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు పూర్తిగా వాళ్ళ పిల్లలకు చెందుతాయి, నేను కాదంటలేదు. కానీ ఆయన క్రైమ్ చేశాడు 45 మరి వాటిని ఎందుకు మీరు ఒక సీజీ కొంటే ఇది తప్పని మీరు ఎందుకు ఖండించలేకపోయారు? ఇవాళ ఈ రోజున సోషల్ మీడియాలో మాట్లాడి ఇది తప్పని ఖండిస్తున్నారా మీరు? ఇంకొకటి, లక్ష్మీపార్వతి గారి కేసు చంద్రబాబు నాయుడు గారు మీద వేశారు. ఆయన ఆస్తుల విషయంలో నాకు న్యాయం జరగలేదని కానీ ఏదన్నా కానీ, అసలు ఆ విషయంలో లక్ష్మీపార్వతికి ఏం సంబంధం అని చెప్పి కేసు కొట్టేసేసారు సుప్రీంకోర్టు. మరి ఇది ఎక్కడ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఆయనకి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది అడిగాకు ప్రతి సామాన్యుడికి ఉంటుంది హక్కు అది. మరి లక్ష్మీపార్వతి గారికి నీకేం హక్కు అని చెప్పి మీరు కొట్టేసినప్పుడు, ఈ రోజు నేను అడుగుతున్న కామన్ మ్యాన్గా, జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో శంకర్రావుకి ఎర్రంనాయుడికి ఏం పని? ఆ కేసు ఇది దీనికి ఎందుకు వర్తించదా అని అడుగుతున్నాను నేను. అది మీరు ఇచ్చిన తీర్పే కదా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల విషయంలో లక్ష్మీపార్వతికి ఏం సంబంధం అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో శంకర్రావుకి ఏం పని, ఎర్రంనాయుడికి ఏం పని? మీరు ఇచ్చిన తీర్పు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదా అంటున్నా నేను. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక శాసనం కదా, ఎందుకు వర్తించట్లేదు? అంతే కదా. మీరు ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఈ చౌకబార మాట్లాడుతుంటే చాలా తప్పది. ఇవాళ సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు ఎలా బయటకు వస్తున్నాయి? ఇదే సోషల్ మీడియా కదా నీకు మన ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఫస్ట్ మాట్లాడింది నేనే కదా. మరి అది నిజమని చెప్పే కదా మాట్లాడుతున్నది ఈరోజు అందరూ కూడా. మరి మీరు ఏ రోజైనా ఏ పేపర్లో రాశారా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది? ఏ రోజున రాశారా? ఈ రామోజీరావు పేపర్లో కానీ ఏ పేపర్ అయినా సరే రాసే ధైర్యం ఉందా? నిజాలు మాట్లాడితే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ వీళ్ళకి ఎక్కడ ఆగిపోతే ఉద్దేశం చేస్తే ఏ పేపర్ కూడా, ఏ మీడియా కూడా నిజాలు మాట్లాడే ధైర్యం చేయట్లేదు వీళ్ళ ఫండ్స్ కోసం. ప్రజలకేనో ప్రభుత్వానికి వారధగా ఉండాల్సిన ఈ మీడియా అచ్చంగా వన్ సైడే మాట్లాడుతున్నారు తప్పించి, బ్లాక్మెయిల్ సిస్టంగా ప్రవర్తిస్తుంది తప్పించి, వాస్తవాలు ఎక్కడ మాట్లాడుతుంది? సోషల్ మీడియా తప్పించి వాస్తవాలు ఎవరూ మాట్లాడతలేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పించి. వీటన్నిటికీ కారణం ఏంటి? దేశంలో 2/3 న్యాయమూర్తులు పార్టీల తరఫున ప్రమోట్ చేయబడిన ఎన్వి రమణ గారు కూడా అదే దాఖలాకి వచ్చిన వ్యక్తి. కానీ ఆయన ఒక ఉన్నత పదవిని ఆశించిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత రాజకీయాల గురించో లేదంటే కులాల గురించో మతాల గురించో ప్రస్తావన చేయాల్సినంత అవసరం వచ్చింది. అంటే అటువంటి ఆదర్శమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు అలా ఆదర్శంగా వాళ్ళ జీవితాంతం కూడా అలా ఆదర్శంగా దేశానికి ఉండవలసినటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా వాళ్ళ సొంత ప్రాంతానికి చెందినటువంటి ఆ రాష్ట్రానికి మరెక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్లు చేసి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని వాళ్ళే తగ్గించుకుంటూ, వాళ్ళ మీద ఎవరైనా కామెంట్లు చేస్తే మళ్ళీ ఇలా అందరూ రౌడీల్లా తయారైపోయారు, ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద కామెంట్లు చేయడం. దీనికి ఒకటే కారణం అండి, మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ఒక వ్యక్తి లాయర్గా చేసి 10 సంవత్సరాలు బార్ కౌన్సిల్ రిజిస్టర్ అయ్యింది, 10 సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని డైరెక్ట్గా హైకోర్టు జడ్జిగా నామినేట్ చేస్తున్నారు పార్టీలు. అట్లా నామినేట్ అయినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మన ఎన్వి రమణ గారు. వీళ్ళు కేసులు వాదించి గ్రౌండ్ రియాలిటీ తెలుసున్న వ్యక్తులు, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తులు అయితే ఎవరు కూడా ఎదుటి వారి గురించి ఇట్లా మాట్లాడరు ఎప్పుడైనా సరే. వీళ్ళు నామినేటెడ్ పద్ధతిలో నామినేట్ అయ్యారు కాబట్టి ఆ పార్టీలకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో, లేకపోతే ఆ వారు నచ్చిన వ్యక్తులకి, వారికి సపోర్ట్ చేసిన వ్యక్తులకి ఎక్కడ ఆటంకం కలుగుతున్న ఉద్దేశం చేత ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు తప్పించి, అదే గ్రౌండ్ రియాలిటీ ద్వారా కింద నుంచి కష్టపడి నుంచి వచ్చిన వ్యక్తులను కనుక ఇదే రకంగా ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఈ పరిస్థితి రాదు, ఇలా మాట్లాడరు. సపోజ్ అంతవరకు ఎందుకు,
2017లో ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేయబడ్డారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. ఆయన తెలంగాణలో 85,000 కేసులు జడ్జిమెంట్ ఇచ్చారు 4 ఏళ్లలో. ఇప్పుడు త్రిపురలో చేస్తూ మొత్తం 92,000 కేసులు జడ్జిమెంట్ ఇచ్చి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఓకే. ఇప్పుడు త్రిపుర హైకోర్టులో కేసులు లేవు అని చెప్పేసి తాళాలేసే పరిస్థితికి వచ్చేసింది. ఆయన ఏంటంటే కింద నుంచి వచ్చారు. పోనీ 96,2,000 కేసులు ఎలా పడితే అలా జడ్జిమెంట్ ఇచ్చారంటే 0.1% అప్పీల్కి వెళ్ళారు. అంటే దాదాపు 900 కేసెస్ మాత్రం అప్పీల్కి వెళ్ళారు. అంటే ఎంత యాక్యురసీ జడ్జిమెంట్లు ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిని మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే టాలెంట్ ఉన్న వ్యక్తులని ఈ రాజకీయ నాయకులు, ఈ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయరు. ఎందుకనంటే వాళ్ళు నిజాలు మాట్లాడతారు కాబట్టి. ఇలాంటి వ్యక్తుల్ని ఈ జస్టిస్ అమర్నాథ్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని కనుక సీజే కనుక చేసినట్లయితే 2 సంవత్సరాల్లో మొత్తం లీగల్ వ్యవస్థ మొత్తం సెటిలైట్ అయిపోద్ది. ఇన్ని లక్షల కేసులు పెండింగ్ ఉండవు, ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉండవు. మరి అలాంటి వాళ్ళని చేయకోకుండా పార్టీకి భజన చేసిన వ్యక్తుల్ని ప్రమోట్ చేయటం వలన వాడు రిటైర్ అయినా కూడా దేవుడు అంట మాకు అట్లా జరుగుతుంది, మా మీద కేసులు పెట్టారు. ఒక ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆ కేసులు ఫేస్ చేసి ఒక ఆదేశంగా నిలబెట్టాల్సిన వ్యక్తి ఇలా చౌకబారు మాట్లాడితే ఎంతవరకు కరెక్టో. ఎస్ సార్, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కాస్త బాధాకరమైనప్పటికీ కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ అలాంటి మాటలు మాట్లాడకుండా ఆ దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్ల వల్లనే దేశం పాడైపోతుంది అని. కానీ ఐఏఎస్లు పదవుల్లో ఉన్నంతకాలం ఎక్కడ మాట్లాడట్లేదు. ఏ ఒక్క తప్పు మీదో లేదంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా జీవోలు జారీ అయితే వాటి మీద మాట్లాడాల్సినటువంటి ఏంటి, లేదంటే అక్కడ డీసెంట్ తెలియజేసినటువంటి దాంట్లో ఎక్కడా తెలియజేయకుండా రిటైర్ అయిపోయిన తర్వాత లేదు కాలక్షేపం చేస్తున్న టైంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్తూ అప్పుడు అలా జరిగింది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఎవరెవరి మీద నిందలేస్తూ ఫైనల్గా ఎవరెవరికో సారీలు చెప్తూ ఏం సార్ అసలు ఈ పరిస్థితులు ఏంది? రీసెంట్గా ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన ఒక 2 వ్యక్తులకి సారీ చెప్తూ ఆయన చేసినటువంటి వీడియో కూడా బాగా సంచలనం రేపిస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో. ఏంటి అసలు ఈ పరిస్థితులకు గల కారణాలు ఏంది? మీరు అటువంటి మాట్లాడటానికి గల కారణం ఏంది అసలు? ఫస్ట్ ఎప్పుడైనా సరే జిల్లాని శాసించేది ఒక ఐఏఎస్ ఐపీఎస్. పై స్థాయి వ్యక్తులు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటారో కింద స్థాయి అధికారులు కూడా అదే రకంగా పనిచేస్తారు. ఓకే. ఈ పై స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు ఎప్పుడైతే ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారో, అంటే రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి అనే పదం కూడా కరెక్ట్ కాదు, రాజకీయ ఒత్తిళ్ళు పనిచేసి ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా కింద స్థాయిలో కూడా అదే స్థాయిలో అవినీతి పెరిగిపోతుంది. ఓకే. నాకు తెలిసి సమాచారం ప్రకారం ప్రతి స్టేషన్ నుంచి 2 లక్షల రూపాయలు పై స్థాయి అధికారులకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఇది పెట్టుకొని ఈ పోలీసులు ఏ కేసులు ఏ మర్డర్లు జరిగినా ఏ జరిగినా, అందుకనే ఈ కార్పొరేట్ సంస్థలు చేసే మర్డర్లకి ఎటువంటి కేసులు తేలవు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కానీ లేకపోతే ట్రైనీ డాక్టర్ కేసు కానీ ఇవేవి కూడా తేలవు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఏదైనా మర్డర్ జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయటం, వాళ్ళు రాగానే ఆ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ని క్లియర్ చేసేస్తున్నారు వాళ్ళ దగ్గర రేట్లు మాట్లాడుకొని. అట్లా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ పై స్థాయి అధికారులకి లంచాలు పంపించే ప్రక్రియలో భాగంగా ఈ సామాన్యుడు జరిగిన అన్యాయాన్ని ఎక్కడ కూడా తీర్పు అనేది రావట్లేదు. తీర్పు ఇవ్వాలంటే న్యాయమూర్తి గారు స్పాట్కి వచ్చి చూడరు కదా, వీళ్ళు ఇచ్చిన షార్ట్ షీట్ని బేస్ చేసుకునే కదా ఆయన తీర్పు ఇవ్వాల్సింది. వీళ్ళు షార్ట్ షీట్ని తారుమారు చేస్తున్నారు. అదే మాట మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారుగా సుగాలి ప్రీతి విషయంలో సాక్షాత్ తారుమారు అయినాయని. ఎందుకు అవుతున్నాయి? అవినీతికి అలవాటుపడి. వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటి అవినీతి జరగదు అనేది నా యొక్క అభిప్రాయం. అట్లాగే ఐఏఎస్లు ఉన్నారు, ఏ స్కీమ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎట్లా కింద స్థాయి వరకు సక్రమంగా జరుగుతుందా లేదని వాళ్ళు చూడటం లేదు. ప్రభుత్వ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల ప్రకారం వాళ్ళు చెప్పిన దానికే తలొగ్గి మనకెందుకులే అని భావం చేత ఏది పడితే అది చేసేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు తప్పించి రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి వీళ్ళు చేస్తున్నది ఏంటి? పోనీ నిజంగా సిన్సియర్గా ఏమైనా చేద్దామని ఎవరైనా ఇప్పుడు ఉన్నా కానీ సిన్సియర్ అధికారికి ప్రాణహాని ఉంది. ప్రభుత్వం సిన్సియర్గా పనిచేసే అధికారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళకి ఎవరికాళ్ళు వాళ్ళు మనుషులే కాబట్టి మాకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఉన్న ఉద్దేశం చేత మనకెందుకులు అని చెప్పేసి అందరితో పాటు తలకే ఉంచుకుని వెళ్ళిపోయి ఈ అందరూ ఇదే దారిలో వెళ్తున్నాక సిన్సియర్గా పనిచేసే అధికారులు ఎవరూ లేరు. ఒక అధికారి సిన్సియర్గా పనిచేస్తున్నాడంటే ఆయన పక్కన ఉన్నటువంటి మిగిలిన ఈ కింద పనిచేసే అధికారులు కూడా ఆ సిన్సియర్ అధికారిని ఎలా తప్పుదోవ పట్టించాలా, ఎలా ఇరికించాలనే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అవినీతికి అలవాటు పడిపోయి వాడు తినడం మమ్మల్ని తిన్నవాడు అనే భావంతో.
ఈ రకంగా ఉండటానికి కారణాలు ఏంటంటే ప్రభుత్వ ఒత్తిళ్లే, రాజకీయ నాయకుల ఒత్తిళ్లే. మేము అది కాదు, మేము ఐఏఎస్ ఐపీఎస్ చేసింది దేశ సంరక్షణ కోసం, దేశ బాగు కోసం అని చెప్పేసి వీళ్ళ ఒత్తిడి లొంగకుండా కనుక కరెక్ట్గా పనిచేసినట్లయితే దేశం ఎప్పుడో ముందుకెళ్తుంది. వీళ్ళు అప్పుడు ప్రభుత్వ ఒత్తిళ్ళకి లొంగారు కాబట్టి మొన్న ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి వీళ్ళకి క్షమాపణ చెప్పే పరిస్థితికి వచ్చింది రిటైర్ అయిన తర్వాత. అసలు ఇది లీగల్గా తప్పండి, మా చట్టం ఒప్పుకోదని చెప్పేసి ఆ రోజున ఆయన గట్టిగా నిలబడినట్టయితే ఏబి వెంకటేశ్వరరావు గారికి కానీ ఇంకో ఐఏఎస్ అధికారికి కానీ ఇది జరగదు కదా. ఒకవేళ అలా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వస్తే ప్రజలకు కదా క్షమాపణ చెప్పాలి. ఇంకొక ఆఫీసర్కి సమాధానం చెప్పడం ఏంటి? ఇక్కడ ఎక్కడ ఆయన చెప్పిన దాంట్లో కూడాను గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేయలేదంట, ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి తప్పు లేదంట, ఈయన తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి తప్పు లేదంట. కానీ ఈయన గిల్టీ ఫీల్ అయ్యాడట, దానికి ఇప్పుడు సారీ చెప్తున్నారట. వాట్ ఈస్ దట్? గిల్టీ ఫీల్ అయ్యి రిటైర్ అయినా గిల్టీగా ఫీల్ అయ్యాడా? అధికారంలో ఉన్నప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వలేదా? వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ప్రజలకు చెప్తే మనం తేలికైపోతాం అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా అదే మాట్లాడారు. దీపక్ మిశ్రా కానీ వీళ్ళు కానీ మేము చిన్నవాళ్ళకి శిక్ష చేయాలంటే ఇమీడియట్గా వేసేస్తే, పెద్దవాళ్ళకి ఏదైనా శిక్ష చేయాలని మేము ఆలోచిస్తాము. 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని రిటైర్డ్ జస్టిస్ మార్కండే గారు వీళ్ళందరూ రిటైర్ అయినాక చెబుతున్నారు, బిఫోర్ ఎవరో చెప్పట్లేదు. అది కూడా వీళ్ళు ఏంటంటే ప్రజలకు ఎక్కడ తేలికవుతామని చెప్పడంతో అప్పుడప్పుడు వీళ్ళు మీద ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు ఇలాంటి వాస్తవాలను బయటికి చెబుతున్నారు. ఇండైరెక్ట్గా ఆయన మీద కూడా ఏదో ఒత్తిడి వచ్చి ఉంటుంది. సో ఈ రకంగా చెప్పడం వలన ఏంటంటే ఆయన మీద ఒత్తిడి తీసిన వ్యక్తులు రేపొద్దున మనల్ని ఈ వాస్తవాలు ఎక్కడ బయట పెడతారని చెప్పి చిన్న హింట్ లాగా వీళ్ళు బయటకి ఇస్తున్నారు తప్పించి అసలు దొంగలు వీళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్లో దేశాన్ని నాశనం చేస్తుంది జ్యుడిషియరీ కూడా, న్యాయమూర్తులు కూడా, వీళ్ళందరూ కూడా వ్యవస్థలకి ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటున్నారు. అది కాకుండా నిర్మోహాటంగా మేము దేశం కోసం వచ్చాము, మేము చేసింది ఇదని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఐఏఎస్ ఐపీఎస్లు చేస్తే, ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకోకుండా చేస్తే దేశం బాగుపడుతుంది. ఇది కాదని చెప్పండి ఐఏఎస్ ఐపీఎస్ సరే నేను ఛాలెంజ్ చేస్తాను ఓపెన్గా. ఓకే, ఎందుకంటే కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకి చేయటానికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఏమి లేదు, అవినీతికి అలవాటు పడిపోవటం లేదు. నేను అవినీతి నేను చేయనండి, నాకు వద్దు అవినీతికి అలవాటు పడిపోయారని చెప్పడానికి లేదు కదా. ఆయన చెప్తున్నారు, నా 30 ఏళ్ల సర్వీస్ లో ₹1 నేను ఎక్కడైనా అవినీతిగా తీసుకున్నట్టు రుజువు చేస్తే దానికి కూడా ఆయన సవాల్ చేసినట్టు చెప్పారు కదా, నేను ఎక్కడ అవినీతి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నారు కదా, నేను ₹1 అవినీతి చేయలేదు, నేను చాలా అయింది అని చెప్పేసి. సార్ నేను చెప్పేది ఏంటంటే అవినీతి అనే దానికి ఎవరు చేసినా ఒకటే, అవినీతి దానికి ఎవడో రిసిప్ట్ ఇచ్చే డబ్బులు ఎవడో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 అధిక ముఖ్యమంత్రి ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయనే చెబుతున్నాడు అవినీతి అనే దానికి నీకు సాక్ష్యాలు ఉన్న దొరికితేనే నేను అది, దొరకనప్పుడు ఎవరు అందరూ పెద్దలే. అవినీతి అనేది దొరకదు, ఇల్లీగల్ గా జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, నాయకుడు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఎవరైనా సరే. సరే, ఇది జనరల్ గా కామన్ గా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహ కావచ్చు, లేదంటే ఇంకా అధికారులు అంటే ఇలాగే ఉంటారన్నటువంటి వాళ్ళకి జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, అది ఒక అపోహలో పడిపోయాం. కానీ ఆ సారి చెప్పినటువంటి అదే వ్యక్తి ఆయనే చెప్పారు కదా, నేను 30 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ₹1 నేను ఎక్కడ అవినీతి పరంగా తీసుకోలేదు, నా సర్వీసులు ఎక్కడ నాకు నేను పని సరిగ్గా చేయలేదు అన్నటువంటి మార్పు నాకు ఎక్కడ లేదు. కానీ ఈ విషయంలో నేను గిల్టీ ఫీల్ అయ్యా, అది కూడా తప్పు చేయలేదు, బట్ అది కూడా చట్టం ప్రకారం జరిగింది, అయినప్పటికీ కూడా నేను గిల్టీ ఫీల్ అయ్యా. ఇప్పుడు ఏదన్నా ఒక పని తప్పు చేస్తే మీరుగా నేనుగా చేస్తే మనకు అవగాహన లేదు కాబట్టి చట్టాల మీద మనకు తెలియదు కాబట్టి మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఐఏఎస్ అధికారిగా నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, ఆ రోజు తప్పు జరిగింది అనే మాట ఆ రోజున చెప్పకుండా ఈ రోజున చెప్పడం వల్లనే ఆయన అవినీతి పరుడా కాదని మీకు అర్థమవుతుందా లేదా? నాట్ ఓన్లీ ప్రవీణ్ ప్రకాష్ ఆయన చెప్తే కాదండి, ఎవరైనా అంతేనండి. ఆయన చట్టం తెలిసిన వ్యక్తిగా మాజీలు అయిపోయిన తర్వాత ఇటువంటి ప్రవచనాలన్నీ చెప్తూ ఉన్నారు. అదే నేను అనేది, చట్టాలు తెలిసిన వ్యక్తిగా ఆ రోజున మా అధికారంలో ఉన్నప్పుడు ఇది తప్పు అని మీరు ఎందుకు ఖండించలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అంటే మీరు తప్పు చేసినట్టే కదా. ఆ తప్పు వెనకాల మీరు అవినీతి పరులనే నేను అంటున్నాను నేను. ఓకే, మీరు అట్లా అవినీతి పరులు కాకపోతే ఆ రోజు మీరు అట్లా నిర్మోహంగా ఆ రోజు చెప్పేవారు కదా. ఇప్పుడు మీ మీద ఏదో ఒత్తిడి వచ్చి ఉంటుంది, సో డైరెక్ట్ ఒక ఇంట్లాగా ఇచ్చేసి సారీ చెప్తున్నారు అంటే రేపొద్దున ఆయన మీద ఒత్తిడి జరిగినప్పుడు మిగిలిన వాళ్ళు బాగోతాం కూడా నేను బయట పెడతాను అనేది ఇండైరెక్ట్గా ఇంటి ఇవ్వటం అనమాట. ఇది మిగిలిన రాజకీయ నాయకుల మీద
ఓకే. ఇండైరెక్ట్గా అది అది ఎవరు అర్థం కాని పరిస్థితి ఎవరు అదే కదా సోషల్ మీడియా అనేది. అర్థం కాని పరిస్థితులు ఎవరు ఉన్నారు? నిజంగా నువ్వు సిన్సియర్వే, నువ్వు రూపాయలు లంచం తీసుకోలేదు, ఆ రోజు నీ తప్పుని నేను ఎందుకు ఖండించలేదు, దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు మీరు అవినీతి పరులు కాదని మేము నమ్ముతాం. ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటే ఒకసారి రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే ఏం సార్ అసలు రాజధాని అమరావతి ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం 3 రాజధానుల పేరు చెప్పింది, 3 రాజధానులు చేస్తుంది. రాజధాని అంటే అమరావతి, అటు వైజాగ్ ఇటు కర్నూలు ఇవి రాజధానులు కావు అని దాన్ని చాలా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించినటువంటి ప్రతిపక్షం ఉండగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని మర్చిపోయారా, లేదు అమరావతి కంటే ఎక్కువ వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? ప్రతి విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు, మరోపక్క లోకేష్ గారు చేస్తున్నటువంటి కామెంట్లో కావచ్చు, వైజాగే 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 అనేది ప్రతి చోట వీళ్ళు పబ్లిసిటీ వస్తూనే ఉన్నారు. బట్ ఎందుకు అమరావతి అమరావతి అని ప్రతిపక్షంలో ఉండగా పబ్లిసిటీ చేసినటువంటి, లేదు అమరావతినే హైప్ చేసినటువంటి ఇదే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇదే నాయకులు కావచ్చు, ఈరోజు వైజాగ్ వైపే చూస్తున్నారు. వస్తున్న ప్రతి కంపెనీని వైజాగ్కి తీసుకెళ్ళిపోతున్నారు, వైజాగ్నే ప్రమోట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడూ కూడా ఆయన తోడళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వర గారి ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కూడా ఆయన స్వయంగా ఏది చేయరు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా చేస్తే ఆ క్రెడిట్ని ఈయన ఖాతాలో వేసుకుంటారు. ఓకే. స్వయంగా దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఏదైనా ఒక మీటింగ్ సక్సెస్ అయింది ఆయన స్వయంగా చేసి మీటింగ్ సక్సెస్ చేస్తే దాన్నే ఫాలో అయ్యి ఆయన పేరు రానివ్వకుండా మిగిలిన మీటింగ్లు అంతా చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పేసి చెప్పడం అనేది ఆయన అయితే అనేది ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు అది. ఓకే. సో జగన్మోహన్ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ఆర్బీకేలు ఇవన్నీ ఎప్రిషియేట్ చేశారు. మరి ఆ రోజునేమో చాలా ఇదిగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే ఈ సచివాలయాలు ఉన్నాయో అవి ప్రజలకి మంచి ఉపయోగకరంగా ఉపయోగపడినాయి. అవి అట్లా ఎప్రిషియేట్ చేశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో వాటిని మేము చేసామన్నట్టుగా చెబుతున్నారు. ఏది అమ్మఒడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి కూడా ఇది లోకేష్ బాబు గారి ఆలోచన శక్తితో బయటకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడతాం. ఇప్పుడు ఏదో పథకం మార్చి పెట్టారు, అది అన్నట్టే ఉంది, అదే మాట్లాడారు. తల్లికి వందనం అనేది ఆలోచనతో వచ్చిందని చెప్పేసి మరి ఆల్రెడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అది. సో వీళ్ళు ఏది స్వశక్తిగా చేసేది కాకుండా ఎదుటి వ్యక్తిని ఉండకూడదు, మనమే అధికారంలో ఉండాలి. ఈ ధోరణిలో ఎదుటి వ్యక్తి చేసిన యొక్క అభివృద్ధిని కానీ వీటిని పక్కదోవ తప్పుదోవ పట్టిస్తూ వీళ్ళు వచ్చి ఆ క్రెడిట్ని వీళ్ళ అకౌంట్లో వేసుకోవటం, దీన్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేయటం. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం అంటే మామూలు విషయం కాదు. అది ప్రతి సామాన్యుడికి వైద్యం అనుకూలంగా ఉంటుంది. ఇవాళ ప్రతి సామాన్యుడు కష్టపడే దేనికి పిల్లల్ని చదివించుకోవడం కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. ఫస్ట్ 6 టార్గెట్లు, ఆ తర్వాతే మిగిలినవి. మరి అలాంటి ప్రైవేట్ కాలేజీని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ రోజున? అట్లాగే ఈ వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో కూడా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెడతానికి వచ్చేసేసారు, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పన జరిగిపోయిందని చెబుతున్నారు. అదే మీటింగ్లో అక్కడే లోకేష్ గారు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఇవన్నీ వాళ్ళకి మేము ఉద్యోగ ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడే మా కళ సహకారం అవుతుంది అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసినట్టు చెబుతారు, లోకేష్ గారు మేము అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాతే అవుతాయి, ఇంకా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంకా 3 ఏళ్ళు అంటున్నారు. ఇవన్నీ వచ్చినాక కదా మరి అసలు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తుందనేది మన జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ న్యాయమూర్తి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 3,000 కోట్లు అని చెప్పి చెబుతున్నారు. మరి ఏది నిజం అనుకోవాలి? మీ ప్రాపగండ ఎంతసేపు కూడా కొద్దిగా చేసి దాన్ని జనాల్లో మేమేదో చేసేసామని చెప్పి ఎప్పుడు మోసపోవటమేనా? ఈ రోజుల్లో మోసపోయే ప్రజలు ఎవరు లేరు. ఒకప్పుడు మీడియానే ఈ రామోజీరావు గారి పేపర్, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, TV9, TV5 వీళ్ళు చెప్పేవాళ్ళు తప్పించి ప్రభుత్వానికి భజన చేసేవాళ్ళు అదే నిజం అనుకునేవాళ్ళు. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడొచ్చిన ఉద్యోగాలు చూపించండి, అది ఎప్పుడు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత, ఆ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆఫర్ లెటర్లు ఇవన్నీ వచ్చి వీళ్ళు వెళ్తే కదా అప్పుడు మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీ అని ఇచ్చేసి మొత్తం 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకా అప్పటికి 2వ విడత కూడా పడలేదు, 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది అన్నారు. 4-5 విడతలు ఎగ్గొట్టారు, మొత్తం సెటిల్మెంట్ అయిపోయిందనే చెప్పారు. మరి దాదాపు 30 లక్షల మంది పైసలకు రైతులకు అన్యాయం చేశారు.
వీళ్ళేంటంటే ముందర మేము పాజిటివ్గా చేసేసామని చెప్పడమే తప్పించి గ్రౌండ్ రియాలిటీ ఏంటని వీళ్ళు ఎవరో చూడటం లేదు. ఓకే. ఇది చివరి వరకు వెళ్తుందా లేదా, ఈ వీళ్ళ ముందర ఏంటంటే వీళ్ళ కమిషన్ వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అమరావతి బాగు కోసం కానీ దేనికన్నా కానీ అమరావతి రోడ్లు వేయటం కోసం గత ప్రభుత్వంలో 2014-19లో అమరావతి ఏదైతే ఈ శాసనసభ ఇవన్నీ కట్టారో స్క్వేర్ ఫీటు 10,000 రూపాయలుకి కాంట్రాక్టులు ఇచ్చారు అప్పట్లో. అప్పుడున్న రేటు ప్రకారం 1,500 బాగా హై లెవెల్లో ఇచ్చేస్తే దానికి మళ్ళీ ఇసుక ఫ్రీనే ప్రభుత్వం ఇచ్చే ఇసుకే, దానికి ఏం లేదు. మామూలుగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆ టైంలో 1,500 మ్యాక్సిమం 2,000 వేసుకోండి. మరి దాన్ని 10,000 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చేసి మిగిలిన 8,000 కోట్లు వీళ్ళు దోసుకోవటం కాదా? ఇప్పుడు అవే ఈ రోడ్లు దాదాపు 120 కోట్లు అన్నట్టుగా నేను ఈ సోషల్ మీడియాలో చూసాను. మరి నిజమెంత అనేది నాకు తెలియదు. అది 147 కోట్లు అని అంటున్నారు ఒక కిలోమీటర్ రోడ్డు వేయటానికి. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మించి ఏదీ లేదు ఒక కిలోమీటర్ రోడ్డు వేయటానికి. లేదు ప్రపంచవ్యాప్తంగా. మరి వీళ్ళు 146 కోట్లు అంటున్నారు. మరి ఈ సంపదంతా ఈ డబ్బులంతా ఏంటి? మీరు ప్రజా సర్వీస్ చేస్తాను కానీ వచ్చేసి ఈ ఎక్కడ లేని అంటే అప్పులు ఇవన్నీ తీసుకొచ్చేసి దాదాపుగా ఆ వచ్చిన ఫండ్లో నుంచి 80% మీరు తీసుకోవడమే కనపడుతుంది కదా. ఎక్కడ ఇంకా అభివృద్ధి ఎక్కడుంది మీకు? అక్కడ మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇంకేముంది? రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. మీరు చేస్తున్నది ఏంటి? ఆయన నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా జనాలకి డబ్బులు ఇచ్చాడు అకౌంట్లో బండికి. మీ దగ్గర నుంచి ఏది అక్కడ? మీరు అభివృద్ధి ఏది? ఆయన అమరావతిని అభివృద్ధి చేయలేకపోతే మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కిలోమీటర్కి 120 కోట్లు ఎందుకు అవుతుంది? మ్యాక్సిమం ప్రపంచవ్యాప్తంగానే ఎక్కడ 20 కోట్లు కానిటువంటి దాన్ని మీరు 120 కోట్లు అంతమించి పైబడి మీరు ఎలా చేయగలుగుతున్నారు టెండర్లో? ఇది దేశ సంపదని ఇది దోసు తింటాం కదా, రాష్ట్ర సంపదనే. అప్పులు అసలే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రకంగా మీరు దోసు తింటాం ఎంతవరకు కరెక్ట్? ఇది దీన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? గత జగన్మోహన్ రెడ్డి హయాంలో వైజాగ్లో రుచికొండ భవనాలు కట్టారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. దానికి 460 కోట్లు 467 కోట్లు అయినాయి. మీరే వెళ్ళి మొత్తం చూసి వచ్చి చెప్పారు. కానీ అమరావతిలో సిఆర్డీఏ భవనం కట్టారు. స్క్వేర్ ఫీటు 11,003 రూపాయలు అంట. ఎంతైనా తీసుకుంటారు. అప్పుడు అమరావతి దానికి ఇంకేముంది, జగన్ విలాసానికి కట్టుకున్నాడు అది అని చెప్పేసి కట్టుకున్నటువంటి ఆ భవనానికి 4,000 కంటే ఎక్కువ కాలేదు కదా. అదే చెబుతున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండలో ఏదైతే కట్టారో దాన్ని ఈయన స్వయంగా ఉండటానికి కట్టుకున్నాడు డామ్ చెప్పేసి అన్నావు ఇల్లే. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దాని పర్యాటక శాఖకి అనుసంధానం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఎందుకు మాట్లాడారు? అది పర్యాటక శాఖ. అవును, పర్యాటక శాఖ అనుమతులతోనే కట్టారని చెప్పారు. మరి ఇవన్నీ ఎట్లా బేరీ దానికి సమాధానం ఏం చెబుతారు వీళ్ళందరూ? ఎందుకు ఈ రకంగా ఇచ్చేస్తారు? నిజం ఇప్పుడు అది రాష్ట్ర సంపద. అది రాష్ట్రం యొక్క ఇది. దాన్ని ఎట్లాగా అట్లా వేయించుకోండి. ఒక ప్రభుత్వం ఉంటే ఒక రకంగాను, మనం వస్తే ఒక రకంగాను మాట్లాడి ఎందుకు ప్రజలను ఇచ్చేస్తున్నారు? మీరు వచ్చి చేసింది ఏంటి? మీరు విశాఖకి మేము రక్షణ కల్పిస్తాం ఏం చెప్పేస్తున్నారు? మీరు చేస్తున్నది ఏంటి? సుగాలి ప్రేత కేసు ఫస్ట్ కేసు మేమే తీసుకుంటాం అధికారులకు అన్నారు. మీరు చేస్తున్నది ఏంటి? వీటికి సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు శవరాజకీయాలు చేస్తున్నారనేది నేను వింటున్నటువంటి వార్తలు ఈ సోషల్ మీడియా ద్వారా. మరి నిజంగా సుగాలి ప్రీతి కేసు కనుక మీరు ఎమ్మెకి న్యాయం చేసే ఉద్దేశం అయితే మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు? సిబిఐ యాక్సెప్ట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఇవ్వదు. హైకోర్టు నుంచి అన్నా నోటీస్ వెళ్ళాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మీ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కదా, ఎందుకు చెప్పి చేయలేకపోతున్నారు? అంటే మీరు కట్టమంచి రామలింగారెడ్డి వాళ్ళ వారి నుంచి మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? అమౌంట్ ఎక్కువ మొత్తం ఏమైనా తీసుకున్నారా? అదే అన్ని నమ్మాల్సి వస్తుంది. మీరు ఆ కేసును ఉన్న పరంగా మీరు ఆధారాలు తారుమారని, ఆ తల్లి చెప్పేది కూడా ఆధారాలు తారుమారని సిబిఐ ఎంక్వైరీ ఏమని కదా. మీరు ఆవిడని నేను ఒక మహిళకి అన్యాయం జరిగింది, ఏ మహిళకి ఇది కాకూడదని చెప్పేసి నేను అన్ని ఎంక్వైరీ చేపిస్తాను, మా ఫస్ట్ కేసు మీదే తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఎందుకు కాడి కింద పడేస్తున్నారు? మరి అట్లాగే శ్రీకాకుళం దగ్గర ముగ్గుల నాగేష్ అంటే అతను కూడా అంతే. ఆ కాలేజీలో ఏదో డ్రగ్స్ ఏదో నడుపుతున్నారని చెప్పేసి ఆ మొబైల్ నాగేష్ అనే వ్యక్తిను
ఏదో మాట్లాడితే అతను చంపేసి సగం గాలిన బాడీతో 20 కిలోమీటర్ల దూరంలో పడేయడం వల్ల అప్పుడు అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాళ్ళు డామ్ డిస్క్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ అదే కాలేజీ మేనేజ్మెంట్ని పార్టీలోకి జెండా కప్పి మరీ తీసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు అంటే శవ రాజకీయాలు చేస్తున్నారా? మీరు చెప్పే మీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ పెట్టిన విధి విధానాలు ఏంటి? మీరు చెప్పేది ఏంటి? నాకు కారుకి ఇన్స్టాల్మెంట్ కడతానికి డబ్బులు ఏమన్నారు? మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీకు అలాంటిది మీరు ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లు తిరగాల్సిన అవసరం ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండకోకుండా సాయంత్రం కల్లా మీరు హైదరాబాద్ వచ్చేయాలి. ఎందుకు మీకు అంత ఖర్చు ఎందుకు? అది రాష్ట్ర సంపద కదా, ప్రజలను దోపిడీ చేసడం కదా. మిగిలిన నిబద్ధత ఉంటే మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండే. మీరు ప్రజలకు అందుబాటులో ఎవరు ఉన్నారు? మీరు ప్రజలకే కాదు తోటి మంత్రులకే అందుబాటులో లేరని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగానే చెబుతున్నారు కదా. మరి ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని మీరు పార్టీ పెట్టి విధి విధానాలు ఏంటి? లేదు నేను చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టానంటారా? చెప్పేసండి ఓపెన్గా. ఎందుకు ఇంకా ప్రజలను మభ్య పెడతాం? మీ అభిమానులు ముఖ్యంగా ఎంత నష్టపోతున్నారో మీకు తెలియట్లేదు. ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రజా సమస్యలను దగ్గర నుంచి మీరు మీకంటూ ఒక ఇండిపెండెంట్గా మీ పార్టీని స్ట్రెంథన్ చేసుకునే విధంగా ఆలోచించండి. లేదు మేము చంద్రబాబు నాయుడు గారి పార్టీ 15 ఈ అభిమానులు ఏమో మా పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు, ఆయన 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాను. అసలు అభిమానులకి మాట్లాడేదానికి ఈయన ప్రవర్తించే తీరికి వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడు ఈయనకి అర్థం కావట్లేదు. ఈయనకు క్లారిటీ ఉంది కానీ అభిమానులకి క్లారిటీ లేకుండా ఇంకా జనాలను ఇంకా ఏదో ట్రాప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎప్పటికనేది జనాలకి బుద్ధి చెబుతారు ఏదైనా కానీ. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే పీపీపీ విధానానికి సంబంధించి కూడా మాట్లాడారు. అసలు ఈ పీపీపీ ఏంటి? ఇది అసలు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ భాగస్వామ్యం అని చెప్తున్నారు. అసలు ఈ భాగస్వామ్యంలో ఇది ప్రైవేటు పరం చేస్తున్నట్ట కానట్ట? ఒక పక్క నుంచేమో పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు అనేటువంటిది గవర్నమెంట్ కావచ్చు, లేదు గవర్నమెంట్లో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్లు. ఏం సార్ అసలు దీంట్లో ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏంది? అసలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు పీపీపీ అంటే ఏంటి? అసలు ప్రైవేట్ చేస్తున్నట్ట కానట్ట? ఏం చెప్తారు అసలు? పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక ఎబ్రివేషన్ అది. మరి ప్రభుత్వం ఏది చెప్పినా కానీ జనాలు నమ్మించడం కోసం అనేకం చెబుతుంది. అది ఆచరణ సాధ్యం కాదు. ఎగ్జాంపుల్, ఇదిగోండి ఈ ట్రాక్టర్ కొనుక్కోండి, లేకపోతే ఈ డిప్లికేషన్ సిస్టమ్ పెట్టుకోండి, లేకపోతే ఈ సోలార్ సిస్టమ్ పెట్టి మేము సబ్సిడీ ఇస్తామన్నారు. ఆ సబ్సిడీలు ఈ టైంకి పడట్లేదు. ప్రభుత్వం ఇస్తామని చెబుతుందా, అవి పడట్లేదు. ఒకటి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. ఇప్పుడు సబ్సిడీ పడకపోతే ఎవరిని అడగాలి? ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? అట్లాగే రేపొద్దున ఈ పీపీపీ మోడల్ కింద ప్రైవేట్ హాస్పిటల్ని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేసిన కూడా రేపు ఏదన్నా జరిగే డబ్బులు వసూలు చేస్తుంటే ప్రైవేట్ పరం చేసిన తర్వాత అనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేసినట్ట కాదా అనే దానికి ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఆ తర్వాత ప్రైవేట్ తరం అయితే ఏమొద్దని తర్వాత మాట్లాడుకో. చేసినట్టే కదా, కాదంటున్నారు కదా వాళ్ళంతా. ఎవరు కాదని ముందర చెప్పేది అట్లాగంటారు. అవునంటే ప్రజల నుంచి ఇది వస్తుంది కదా, ఒత్తిడి వస్తుంది కదా. ఒత్తిడి వస్తుంది కాబట్టి దాన్ని నమ్మించడం కోసమే వీళ్ళు ఈ రకంగా మాట్లాడితే ప్రభుత్వం చెప్పేదన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చెబుతున్నాం కదా, దానికి అంతే ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా. ముందు ప్రైవేట్ పరం చేసేస్తారు, అది చేసినట్టు కనపడకుండా ఇంటర్నల్గా జీవోలు హైడ్ చేస్తారు. జీవోల్ని చేసి రేపొద్దున ప్రైవేట్ పరం అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మొన్న నేను వ్యక్తికి ఆపరేషన్ చేయించాను ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ ఏదో పథకం పేరు పెట్టింది. ఆరోగ్యశ్రీ కింద హార్ట్ ఆపరేషన్ రూపాయి ఖర్చు లేకుండా చేయాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మేము ఆ రేటుకి మేము చేయలేమండి, మాకు ఎనస్థీసియా బయట నుంచి రావాలి, సర్జన్ బయట నుంచి రావాలని చెప్పేసి ఈ ఎక్స్ట్రా 1 lakh ఖర్చు పెడుతున్నారు. పేషెంట్ నుంచి వసూలు చేస్తూ ఫ్రీ అయినా కూడా 1 lakh వసూలు చేస్తూ పేషెంట్ యొక్క అటెండర్ చేత ఒక వీడియో రికార్డ్ చేస్తున్నారు. మాకు ఫ్రీగానే వైద్యం చేస్తున్నారు ఈ హాస్పిటల్ వారు, మా దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయటం కానీ ఏమీ చేయట్లేదు అని చెప్పి వీడియో రికార్డ్ చేసి వాడు ప్రూఫ్గా ఉంచుకొని మా చేత ఆ పేషెంట్ చేత సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ అంటే బయట వాళ్ళ రెంట్లు కట్టుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ అది చాలా ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ వాళ్ళకి చాలక చేస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఈ పథకం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఇన్ని లక్షల మందికి మేము ఆపరేషన్ చేసామని చెబుతున్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది చేయించుకున్నారు ఏంటంటే డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది. మరి వాళ్ళకి మీరు కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి మీరు డబ్బులు కట్టారు లేదని అడిగి దాన్ని సమస్య పరిష్కరించే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? రేపు పీపీపీ మోడల్ ద్వారా దీనికి సమాధానం ఏం చెబుతారు? రేపు మీరు కూడా ఇట్లాగే వసూలు చేస్తారా ప్రజల దగ్గర నుంచి డబ్బులు? లేదండి
మేము అట్లా వసూలు చేయము, 100% మేము వసూలు ప్రభుత్వం భరిస్తుందని మీరు హామీ ఇవ్వగలరా? చెప్పండి. అది ఈ ప్రభుత్వం చెప్పమని నేను చెబుతున్నాను. ఒక చిన్న ఉదాహరణ దీనికి చెప్తాను సార్. నేను రీసెంట్గా కాశీబుగ్గులో ఒక టెంపుల్లో తొక్కిసలాట జరిగింది. దాంట్లో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే, మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే అది ప్రైవేట్ది, దాంతో మాకేంటి సంబంధం అనేటువంటి సమాధానాలే ప్రభుత్వం నుంచి వచ్చాయి. అది రాష్ట్ర ప్రజలందరూ విన్నటువంటి ఓపెన్ సీక్రెట్. రేపొద్దున ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత అది ప్రైవేట్ వాళ్ళు చేసింది మాకేం సంబంధం అని అడిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు నష్టపోయినట్టు. నేను చెప్పేది కూడా అదే. ప్రజలకు రేపు నష్టం జరిగినప్పుడు రేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. ప్రభుత్వం ఇప్పుడు చేతులు దులుపుకునే ప్రక్రియలో భాగంగా అది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు చెబుతూనే ప్రైవేట్ వాళ్ళకి ఫారం చేసి వాళ్ళ జీవోలు ఇష్యూ చేస్తుంది. అట్లా ప్రైవేట్ వాళ్ళకి చేయడం వలన ఈ రాజకీయ నాయకులకి, ఈ ప్రభుత్వ అధికారులకి, ఈ ప్రభుత్వం నడిపే వ్యక్తులకి పర్సంటేజ్ వెళుతుంది. అదే ప్రభుత్వం నడిపే పర్సంటేజ్లు రావు కదా. ఆ పర్సంటేజ్ బేసిస్ కోసమే వీళ్ళు నడుపుతున్నారు. రేపు ఏదన్నా జరిగితే అది ప్రైవేట్ ఫరం, అది మాకు సంబంధం ఏంటి అని మాట్లాడి చేతులు దులుపుకుంటారు. అదేమంటే అప్పుడు రేపు వచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది, వాళ్ళు చేశారని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకొని వీళ్ళు వాటాలు పంచుకోవడం తప్పించి ప్రజలకు న్యాయం చేసే దిశగా వీళ్ళు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ సేవా పథకం కింద ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రా ₹1,00,000 వసూలు చేస్తున్నారు. రేపొద్దున మీరు ఈ పీపీపీ మోడల్ కింద ₹1,00,000 కట్టుకోకుండా డైరెక్ట్గా 100% మీరు ట్రీట్మెంట్ చేయగలరా? అట్లాగే ప్రీ మెచ్యూర్డ్ బేబీ ఉంటారు, 8th మంత్ లోపల కనుక డెలివరీ అయితే బేబీ ఎవరన్నా వాళ్ళని బాక్స్లో పెడతారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు ₹4-5 లక్షల ఖర్చు అవుతుంది. రేపు మీరు ఈ పీపీపీ మోడల్ కింద ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఈ పరికరాలను ఉపయోగించి ప్రజలకు ఫ్రీగా సర్వీస్ చేయగలరా? లేదంటే 4-5 లక్షలు దోచేసుకొని వాటిలో వాటాలు మీరు తీసుకుంటున్నారా? దాన్ని క్లారిఫై చేయమని చెప్పి అడుగుతున్నా కదా నేను. ఎవరిని అడుగుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇది సామాన్యులు తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు ప్రభుత్వం చెబుతుంది ఇది పబ్లిక్ ప్రాపర్టీయే, ప్రైవేట్ పరం చేయట్లేదని చెప్పేసి. మీరు చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు వైద్య సేవ కింద కూడా ఈ రకంగా ఈ హార్ట్ ఆపరేషన్కి ఈ రకంగా ₹1,00,000 వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ దగ్గర డేటా ఉంది కాబట్టి మీరు ఆ పేషెంట్లు ఫోన్ చేసి కనుక్కోండి ₹1,00,000 కట్టారా లేదని చెప్పేసి. నేను అంటున్న ఆరోపణలు కాదు ఇవి. స్వయంగా నేను ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయించాను కాబట్టి చెబుతున్నా అది. మరి రేపొద్దున పీపీపీ మోడల్ కింద చేస్తే మరి ఈ దోపిడీని మీరు అరికట్టగలరా? ఇప్పుడు మీరు ప్రభుత్వమే చేస్తున్న దానికే ఇది లేనప్పుడు రేపు ప్రైవేట్ పరం అయినప్పుడు ఈ దోపిడీ మీరు ఏ రకంగా అరికట్టాలి? అంటే సామాన్య రోగం వస్తే ఇక ఉన్న పరంగా చనిపోవడం వచ్చి మీ ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించదా? వాళ్ళ ప్రాణాలు కాపాడదా? మీకు వాళ్ళ పేదల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? దీనికి సమాధానం చెప్పమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. అమరావతికి కోతవేటు దూరంలో తురకపాలెం అనేటువంటి గ్రామంలో ఏమి వ్యాధి వచ్చిందో, అంతు చిక్కని వ్యాధితో దాదాపుగా 40-50 మంది ప్రాణాలు కోల్పోయారు ఒకే గ్రామంలో. అటువంటి గ్రామం దగ్గరికి కనీసం ప్రభుత్వం పోయింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు. వాళ్ళ సమస్య తీర్చే అసలు ప్రాబ్లం గురించే పట్టించుకున్నప్పుడు ఇంకా సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటివన్నీ రేపొద్దున ఈ వేరే గ్రామాల్లోనో లేదంటే ఏదో రకంగానో ప్రజలకి వచ్చినటువంటి వ్యాధులకో లేదంటే వాళ్ళకు వచ్చినటువంటి అనారోగ్య కారణాలతోనో హాస్పిటల్ పాలైపోతే ఉన్నవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సంస్థలు కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే ఎవరు నెక్స్ట్ దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అకౌంటబిలిటీ ఎవరు? అసలు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఏకంగా నిజం మాట అంటే ప్రభుత్వం కేర్ తీసుకోవాలి. ప్రతి ఒక్క సామాన్యుడి పైన ప్రభుత్వం కేర్ తీసుకోవాలి. ప్రభుత్వమే ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు చేసి చేతులు దులుపుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? నేను అనేది ఏంటంటే ఈ తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఇవాళ ఐబొమ్మ రవిని శిక్షించేస్తున్నారు, పెట్టారు. మరి అట్లాగే ఈ జీవోలు పాస్ చేసినటువంటిది ఎవరు పాస్ చేయమన్నారు ఏంటి? వీళ్ళందరినీ కూడా రేపు చట్టం ముందు నిలబెట్టి వాళ్ళు శిక్ష చేసినప్పుడే ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు చట్టాలన్నీ కూడా ఈ నాయకులకి తొత్తులు అయిపోయినాయి. వీళ్ళు డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ ఈవెన్ జ్యుడిషియరీలో కూడా న్యాయమూర్తి ఎవరన్నా నిజాయితీగా తీర్పు ఇచ్చే పరిస్థితులు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకి ముప్పు లేకుండా పోయింది. జస్టిస్ లోయ విషయం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఇలాంటివి ఏంటంటే ఈ మొత్తం మీడియా కూడా ప్రభుత్వాలు తొత్తుగా ఉంది, జ్యుడిషియరీ కూడా ప్రభుత్వాలు తొత్తుగా ఉంది, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇదిగా ఉన్నారు. ఇంక పట్టించుకునేది ఎవరు? ఎప్పుడో తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు. ఇప్పుడు మొన్న 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులకి తిరుగుబాటు రాలేదా? హర్యానా, పంజాబ్ నుంచి రైతుల విషయంలో. అట్లాగే ఇంకో తిరుగుబాటు ఎప్పటికప్పుడు రాకుండా అయితే ఉండదు, వస్తుంది.
ఈ తిరుగుబాటు రాకుండా ఉండటం కోసం ఏంటంటే ఈ ప్రభుత్వాలు సంక్షేమం అనేది చేసి వీళ్ళని సోమరిపోతం చేసి కూర్చోబెడుతున్నారు. కానీ ఎప్పుడో కడుపు కాలినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరూ తిరగబడతారు, మొత్తాన్ని ఈ నాయకుల మీద పడతారు, దోసుకుంటారు, అన్ని రకాలుగా ఉంటుంది. అది ఆ రోజు కూడా వస్తుంది. ఇది ఎంతో దూరంలో కూడా లేదు, వస్తుంది. అది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి కామెంట్లు ఏంటంటే, అసలు ఫ్రీ బీస్లు అన్నీ ఎత్తేయండి, ఉచిత విద్య ఉచిత వైద్యం ఫ్రీగా ఇవ్వండి, ఈ రెండు సక్రమంగా ప్రతి సామాన్యుడికి అందేలాగా, ప్రతి వ్యక్తికి అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోండి, కావాలంటే మిగతా ఫ్రీ బీస్ మొత్తం లేపేసేయండి అన్నటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఈ విషయానికి సంబంధించి? దీని నుంచి మొదటి నుంచి కూడా నేను మాట్లాడేది అదే. ఒక రిక్షా కార్మికుడు, నేను కష్టపడుతున్నాను, నా టైం బాగోలేదు, నేను చదువుకోలేకపోయాను కాబట్టి నేను ఇంత కష్టపడి ఇది అవుతున్నాను, నా కొడుకు ఇలా కాకూడదు, నా పిల్లలు ఇలా కాకూడదు అని చెప్పేసి వాడు చదివిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కష్టపడేది దేనికోసం అంటే ఫస్ట్ వాడి ఆరోగ్యాన్ని వాడు కాపాడుకోవడం కోసం, వాడి పిల్లల్ని ప్రయోజకులు చేయడం కోసం. ఈ రెండు అంశాలు. ఇవి కాకోకుండా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి ఈ రీల్స్ అవి చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. అత్తగారు పుట్టింటికి సీరియల్ చూసి వస్తుందంట, ఎట్టగా టికెట్ లేదు కదా అని చెప్పేసి, కోడలు చూడనట్లేదండి ఇంట్లో సీరియల్, ఆవిడ పుట్టింటికి సీరియల్. అంటే మీరు ఉచిత బస్సుని పెట్టి ఏ రకంగా మీరు ఇచ్చేస్తున్నారు? నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా ఇలా ఎంటర్టైన్మెంట్ భాగ్యంలో ఎవరు సరదాగా వెళ్ళేసి వస్తున్నారు తప్పించి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇష్టాలు తీసేయండి. మీరు నిజంగా ప్రజలకు కావాల్సినవి వైద్యం, విద్య, ఆ రెండు ఫ్రీ చేయండి. ఇవి చేయలేకపోవడం కారణం ఏంటి? మొత్తం కార్పొరేట్ సంస్థ, విద్యారంగంలోనూ కార్పొరేట్ సంస్థలే, వైద్యం కూడా డ్రగ్ మాఫియా ఉంది. వీళ్ళు దేశాన్ని శాసిస్తున్నారు. ఆదాని అంబానీ ఒక ఎత్తు అయితే ఈ డ్రగ్ మాఫియా కూడా ఒక ఎత్తు దేశాన్ని శాసించడంలో. ఈ మాఫియాలకి వీళ్ళు తలొగ్గి అవి ఫ్రీ చేయకోకుండా వాటి ద్వారా మీరు బెనిఫిట్లు పొంది మీ ప్రభుత్వానికి ఫండ్లు రావడం వల్ల మీరు రాజకీయంగా మీరు ఎలక్షన్లో ఖర్చు పెడతానికి వాళ్ళ దగ్గర ఫండ్లు తీసుకొని మీరు తొత్తులుగా నిలబడి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీ అవసరాల నిమిత్తం మీ ప్రభుత్వానికి ఏదో మేము చేసేసామని చెప్పుకోవడం కోసం ఈ ఫ్రీ బీస్ అని ఇవ్వడం తప్పించి ఏంటి ఉపయోగం? రైతుకి సరైన గిట్టుబాటు ధర ఉండే, రైతుకి గిట్టుబాటు ధర ఇస్తున్నారా? అక్కడ గిట్టుబాటు ధర డిసైడ్ చేసేది ఎవరు? చట్టం చేసేది ఎవరు? చట్టం చేయడానికి అసలు రైతు అనేవాడు ఉన్నాడు అక్కడ? కానీ రైతుకి గిట్టుబాటు ధర ఇస్తున్నారా అంటే రీసెంట్గా నాయకులు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరికి కూడాను గిట్టుబాటు ధరలైనా లేదంటే సబ్సిడీ అయినా అసలు రెడ్డి అనే పేరుంటే చాలు, లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయి ఉంటే చాలు, అటువంటి వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు అని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన పెద్దలే మాట్లాడారు అనేవి కొన్ని కామెంట్లు బయటకు వచ్చాయి. కామెంట్లు కాదు, ఈ కామెంట్లో వాస్తవం ఎంత? కామెంట్లు కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారు వైసీపీ వాళ్ళకి మనం చెయ్యొద్దు అని చెప్పేసి. దట్ ఈస్ డిఫరెంట్. ఆ పార్టీల పరంగా అది వైసీపీ పరంగా మనకు ఓటు అయినటువంటి ఆ పార్టీలకి ఏం చేయడానికి వీల్లేదు, వాళ్ళకి ఎటువంటిది ఏ స్థాయిలో కూడా ఏది అందటానికి వీల్లేదు అనేది. కానీ రీసెంట్గా తుఫాను వచ్చి కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు పాడైపోయిన తర్వాత, తుఫాను ప్రభావానికి వాళ్ళు రైతులు నష్టపోయిన తర్వాత కూడా ఈ రైతుల్లో కూడాను వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, లేదంటే జనసేన వాళ్ళు, కూటమి వాళ్ళు అని డివైడ్ ఏంటి? రాష్ట్రంలో రైతే కదా. రైతుని యూనిటీగా ఉంచకుండా చేసే ప్రక్రియలో భాగమే ఈ ప్రభుత్వాలు ఆడే నాటకాలు. రైతులు యూనిటీగా ఉంటే మన ప్రభుత్వం మీద ఎక్కడ ఒత్తిడి తీసుకొస్తారని చెప్పేసి యూనిటీ లేకుండా చేసే ప్రక్రియలో భాగమే ఇదంతా నాటకము. వీడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ అని చెప్పేసి రైతులను ఈ రకంగా విడగొట్టి వీళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తప్పించి నిజంగా వ్యవసాయం అనేది కుంటుపడింది, ఇది రైతుకు అన్యాయం జరిగింది ఆలోచించే పార్టీలు ఏ ఒకటి లేవు. సరే, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకన్నా న్యాయం చేస్తారంటే ఇప్పుడు ఎవరికైతే నష్టపోయిన దానికి ఇచ్చారో రేపు పొద్దున ఇంకెవరు సబ్సిడీ అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి రావడానికి వీల్లేదంట. అదొక జీవో కూడా ఏదో రిలీజ్ అయిందని చెప్పి లెటర్లు కూడా రిలీజ్ అయ్యింది. ఒక్కటి కాదండి, అన్నీ కూడా ఇవాళ రైతు ఈ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మార్గం ఏంటి? క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేస్తే ఇది ఉండదు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ బాధ్యత ఎవరికి అప్ అవుతుంది? ప్రైవేట్ కంపెనీకి అప్ అవుతుంది. వాడు బెనిఫిట్ లేకుండా నీకు చేస్తాడా? చెప్పండి. అదే ప్రభుత్వం చేసినట్టయితే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు అట్లా కాకోకుండా అక్కడికి వెళ్తే వాళ్ళే 3 సంవత్సరాలు యావరేజ్ అంటారు. వాళ్ళు బెనిఫిట్ లేకుండా ఎందుకు చేస్తారో, ఇక్కడ నీకు ఎన్ని హెక్టార్లో పోయిందని చూడుకోకుండా ఏదో యావరేజ్ తీసేసి కొంతమందికి ఎత్తున్నారు, వచ్చినోడికి వస్తుంది, లైన్లో లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఒక కారుకి ఇన్సూరెన్స్ చేసామంటే కార్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ డైరెక్ట్గా వచ్చి దానికి ఇచ్చేస్తాడు. మరి క్రాప్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ మీద ఇది ఎందుకు లేదు? దీని ప్రభుత్వం ఎందుకు బాధ్యత ఇచ్చేదు? ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు ఇన్సూరెన్స్, వాడి దగ్గర నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. రాజకీయ నాయకులు బెనిఫిట్ పొందుతున్నారు, రైతులు నాశనం అయిపోతున్నారు. ఇక్కడ
ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ కరెక్ట్గా అమలు జరుగుతుందా లేదని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వమే కట్టదు. ప్రభుత్వం కట్టాల్సిన అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఒకప్పుడు. క్రాప్ ఇన్సూరెన్స్ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని కట్టారు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా కట్టింది. ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కట్టి మరీ రైతులకు న్యాయం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిని చెల్లించకపోవడం వలన ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వట్లేదు కొంతమందికి. అదంటే మా ప్రభుత్వం చెల్లించలేదు అంటున్నారు. ప్రభుత్వం చెల్లించకుండా ప్రీమియం చెల్లించకుండా వాళ్ళు ఎందుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు? వాళ్ళు చేయరు. ఈ చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వీడు ఆ పార్టీ వీడు ఈ పార్టీ అని చెప్పేసి వీడు మనోడు కాదు వీడు పగోడు అన్నట్టుగా వీళ్ళు విద్వేషాలు రెచ్చగొచ్చిన రైతుల మధ్యన ఈ రకంగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, లేని వాళ్ళకి లేదు. మనోడెవరు పగోడెవరు అనేది ఎలక్షన్లో గెలవడానికో అధికారంలోకి రావడానికో అంతవరకే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత వన్స్ స్టేట్ మొత్తం మనోడే కదా, స్టేట్ మొత్తానికి పెద్ద కదా. మీరు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ను కూడా అడ్డు పెట్టుకొని దోచుకుంటున్నారు నేను చెప్తున్నాను కదా. క్రాప్ ఇన్సూరెన్స్ సపోజ్ ఒక 10,000 కోట్ల నష్టపరిహారం రావాలనుకోండి, 5,000 కోట్లే వీళ్ళు లెక్కలు రాసి పంపుతున్నారు. మిగిలిన 5,000 కోట్లు రాజకీయ నాయకులు బాధేస్తున్నారు. వీళ్ళ బెనిఫిట్ కోసమే ప్రతి దాని మీద రాజకీయం చేస్తున్నారు, ప్రతి దాని మీద రూపాయి బెనిఫిట్ పొందుతున్నారు ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు. అంటే ఏంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల మీద అలిగేషన్ చేస్తున్నారు, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరైతే ప్రొడక్ట్స్ని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారో వాళ్ళ మీద అలిగేషన్ చేస్తున్నారు, లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ మీద అలిగేషన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరి మీద అలా అలిగేషన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అసలు? వీళ్ళందరి మీద అలిగేషన్ చేయడానికి అసలు మీకున్న ధైర్యం ఏంటి అసలు? నేను బాధితుడిని కాబట్టి, అంటే నేను బాధితుడిని కాబట్టి నా దగ్గర ఉన్న ఆధారాలతో అన్ని ద్వారా బాధితుల నేను బాధితుడిని కాబట్టి నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను మాట్లాడుతున్నా. మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్కలేసిన ప్రైవేట్ కంపెనీ ఉంది మా విషయంలో. 100% ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అటెండెంట్గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు నాకు నా విషయంలో. నా విషయంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అని నేను మాట్లాడుతున్నాను. రుణమాఫీ విషయంలో కూడా అదే జరిగింది. మరి అప్పుడు రైతులకి, అమరావతి రైతులకి బాండ్లు ఇచ్చినప్పుడు కూడా ఇది మీరు ఎంత ఇచ్చారు భూమి ఇచ్చారని చెప్పి ఆ రోజున రైతులకు బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ బాండ్లకు విలువ ఉందా? ఆ బాండ్లు తీసుకెళ్ళి ఎవరన్నా బ్యాంకులో రుణం ఇస్తున్నారా? ఇది ప్రభుత్వ పరం అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదు, మీరు ఇచ్చిన ఈ పేపర్ మాకు ఎందుకు పనికిరాదు అంటున్నారు. ఆ రాజధాని భూమికి భూములు ఇచ్చిన రైతులకి ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇవన్నీ వాస్తవాలు కదా నేను మాట్లాడేది. ఓకే, నా ఒక ఏ ప్రజా సమస్య అయినా సరే వ్యక్తిగత సంస్థ బిగిన్ అవుతుంది. నాది వ్యవస్థలో నేను జరుగుతున్నటువంటి తప్పుల్ని నేను బాధితుడిగా నేను మాట్లాడుతున్నాను తప్పించి నాకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఆయన మరి 2,000 జడ్జిమెంట్లు ఇచ్చాడు. ఈయన సీజేగా అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అని చెప్పేసి నన్ను. మరి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు రైతుల ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చారు కదా, ఆయన గురించి కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నా కదా. మరి జేడి లక్ష్మీనారాయణ గారు సిన్సియర్గా పనిచేసి ఎన్ని కేసులను ట్యాకిల్ చేసి ఒక ఆదర్శంగా నిలబడ్డారు. మరి 2 సంవత్సరాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు జయప్రకాష్ నారాయణ గారు ఐపీఎస్గా ఉన్నప్పుడు. మరి వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను ఉంటున్నా కదా. ఎక్కడ మంచి ఉంటే అక్కడ మాట్లాడుతాను, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు ఖండిస్తాను. ఇందులో నాకు వ్యక్తిగత విభేదాలు ఏముండయి. ఓకే, కానీ ఎవరైతే ఇలా తప్పుని వేలెత్తి చూపిస్తున్నారో, లేదు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల మీద విమర్శించేవాళ్ళు, లేదు వాళ్ళు చేస్తున్న కామెంట్ల మీద విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కావాలని అణచివేతకు గురి చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటూ రకరకాల కామెంట్లు జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రశ్నించే గొంతులు ఎక్కడ ఉండొద్దా? ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండొద్దు అనేది ప్రభుత్వం యొక్క విధి విధానాలా? మీలాగే చాలా మంది పోరాడుతూనే ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ వేదికగా చేసుకొని చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి నిన్న జరిగినటువంటి కారుమూరి వెంకరెడ్డి అరెస్ట్ వరకు అన్ని చూస్తూనే ఉన్నాం. వీటన్నిట్లు వీళ్ళందరూ కూడా అక్రమ అరెస్టులనే చెప్తున్నారు. ఎవరు కూడా నేను తప్పు చేశాను, నా తప్పు చేసినందుకు నన్ను గవర్నమెంట్ శిక్షించింది అని ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు? గవర్నమెంట్ తప్పు చేస్తుందా, లేదు వీళ్ళే సింపతి కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా? ఏం జరుగుతుంది? 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భావ ప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ని రద్దు చేస్తూ. అది ఎప్పుడో రాజ్యాంగం ఇచ్చింది.
లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు అది. భావ ప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 2015లో తీర్పిస్తే 2021 వరకు కూడా దాని మీద మళ్ళీ కేసులు నమోదు చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకపోవడంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ప్రథమ న్యాయస్థానం సుప్రీంకోర్టు మొత్తం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి అప్పుడు ఇది చేసినామట. భావ ప్రకటన అనేది ప్రతి ఒక్కరి హక్కు, అది మాట్లాడతారు. దాని కాదని నాకు మీకు ఎక్కడ ఉంది? రాజ్యాంగంలో లేకుండా చేయండి. మీరు ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వాలు అన్నీ కలిపి రాజ్యాంగంలో ఆ పదం తీసేసేయండి, ఎవరు మాట్లాడరు కదా. అదీ కాకుండా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాడికి 41A నోటీస్ ఇచ్చి పంపించేయాలి. అసలు ఇప్పుడు ఈ మాట్లాడే వాటికి దేనికి కూడా 7 సంవత్సరాల శిక్ష కాదు కదా, మామూలుగా శిక్ష పడేది ఇది కూడా లేదు. మరి అలాంటి వాటిని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయటము, ఈ చేయటం ఎంతవరకు కరెక్ట్? అది చట్టం ఈ మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి పిల్లి పాలు తాగుతుంది కదా ఎవరు చూడలేదు అన్నట్టుగా ఈ అధికారులు అందరూ కూడా మనం ఏది చేసినా అధికారంలో ఉన్నప్పుడు మనకి చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మూర్ఖత్వమే. ఇవాళగా రేపైనా సరే వీళ్ళందరూ శిక్షార్హులే, తప్పదు. ఇప్పుడు ఎన్ని చివాట్లు పెడుతుంది హైకోర్టు, ఏపీ హైకోర్టు? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏంటి, మీకున్న చట్టాలు ఏంటి, దాన్ని ఆ న్యాయస్థానం యొక్క తీర్పుల్ని మీరు ఎందుకు పరిగణలో చేసుకోకుండా ఉన్న పలంగా అరెస్ట్ చేయటమే? అరెస్ట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. ఒకవేళ చెప్పే పరిస్థితి లేకపోయినా జడ్జి ముందు తీసుకెళ్లే టైంలో కూడా మొత్తం క్లియర్గా చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది A-Z. మరి దాన్ని ఎందుకు అమలు జరపకుండా ఉన్న పలంగా వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకురావడం ఏంటి? అంటే మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాము, మనం ఎవరు అదిగో వాళ్ళు వెళ్ళే మన ప్రభుత్వం అన్న ఉంటుంది, మనల్ని వాళ్ళు కాపాడతారని దేమానా? ఇవాళ మీరు అట్లా ఇచ్చేస్తున్నారు, రేపు మిమ్మల్ని చేయరని గ్యారంటీ ఏంటి? ఓకే, అంటే ఏంటి అసలు అంత ధైర్యం ఏంది? ధైర్యం ఏమి లేదు. మన వాళ్ళు చేసే తప్పులను కప్పుపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా ఎవడో నోరెత్తకూడదు. ఇప్పుడు తప్పు ఎవరు చేస్తున్నట్టు? ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పు. ప్రభుత్వం చేసే తప్పులనే కదా భావ ప్రకటనతో నాబోటి వాడు బయటికి మాట్లాడేది. కానీ ప్రభుత్వం తప్పు చేయట్లేదు, కావాలని బురద జల్లుతున్నారని ప్రభుత్వం కామెంట్లు వస్తున్నటువంటి కామెంట్లు ప్రభుత్వం తరపు నుంచి అవి కదా. మరి ఏది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇన్ టైంకి జమ కావట్లేదు అంటున్నాను. ప్రభుత్వం కాదని చెప్పి ఒక ఇది రిలీజ్ చేయమని, ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి. నేను చెబుతున్నా, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా అంటుంది, వినియోగదారుడికి సబ్సిడీ పడట్లేదు, దాని మీద సబ్సిడీ మీద బ్యాంకులో వడ్డీ వసూలు చేస్తున్నారు సబ్సిడీ జమ అయ్యేంత వరకు. ఇది కాదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వమనండి ప్రభుత్వాన్ని, నేను ఆధారాలతో ముందుకు వస్తా. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న ప్రతి వ్యక్తులు మీలాగే మాట్లాడుతున్నారు, మీలాగే చెప్తున్నారు. చేయమనండి, కావాలంటే రుజువు చేయమనండి, మా మీద ఉన్నటువంటి మేము మాట్లాడినటువంటి తప్పుల్ని రుజువు చేయమనండి, ప్రభుత్వం చేస్తుంది ఇది రైట్ కాదా, ఇది తప్పు కాదా, ఇది తప్పు కాదా అని చెప్పి ప్రతి ఒక్కరి వర్షన్ అలాగే ఉంది. అది రుజువు చేసింది ఎవరు? సేమ్ టైం ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్ కూడా అలాగే ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాల మీద దుమ్మెత్తిపోయి పరిగా పెట్టుకున్నటువంటి ప్రతిపక్షం ఇటువంటి కామెంట్లు చేస్తుంది. అలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే తప్పేంటి, ఊరుకుంటామా అని సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు కదా. ఒకరి సంగతి నాకు అనవసరం. పీపీపీ మోడల్ కింద నేను మాట్లాడినప్పుడు హాస్పిటల్స్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి, ప్రైవేట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్కి ₹1,00,000 వసూలు చేస్తానని చెప్పేసి, రేపొద్దు మీరు పీపీపీ మోడల్ కింద మీరు ఇదే ఇంకా దోపిడీ ఎక్కువ అవుతుందా, లేకపోతే మీరు ఉచితంగా న్యాయం చేస్తారా, దీన్ని ప్రజలు క్లారిఫై చేయమని అడుగుతున్నాను నేను. దీన్ని క్లారిఫై చేయండి ప్రభుత్వం. అట్లాగే ప్రీమెచ్యూర్డ్ బేబీకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది బాక్స్లో పెట్టి. రేపు ఈ పీపీపీ మోడల్ కింద మీరు మొత్తం కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే రేపు మీరు ఇదే రకంగా ఫ్రీగా చేస్తారా, మీరు ఎంత వసూలు చేస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్ అయితే దాదాపు 4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు ఏంటని క్లారిఫై చేయమని చెప్పి అడుగుతున్నాను. ప్రభుత్వం చేసేది బుర్ర చల్లటం ఏంటి? ఇది జరుగుతున్నదాన్ని మేము మాట్లాడాను నేను. మిగిలిన వాళ్ళ విషయంలో నాకు అనవసరం, నేను మాట్లాడేది ఇది. దీని మీద సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. అంటే ప్రభుత్వానికి సమాధానం చెప్పే పరిస్థితి లేక ఇలాంటి అరెస్టులు చేస్తుందంటారా? మరి అంతేగా కదా. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడు తప్పు అని అంటే ఎవడో ఒప్పుకోడు, వాడు తిరగబడతాడు. అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళంతా బాధితులేనా? ఎవరు అరెస్ట్ అవుతున్న వాళ్ళు? అది వాళ్ళు ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలియదు. అది నిజం మాట్లాడారా, తప్పు మాట్లాడారా, తప్పు చేశారా, ఒప్పు చేశారా న్యాయస్థానం డిసైడ్ చేయాలి. కేసు పెట్టిన తర్వాత అది న్యాయస్థానం పరిధిలో ఉందా లేకపోతే అది అరెస్టబుల్లా కాదా అనేది ఆ సెక్షన్ చూసి అది చేయాలి. అది ఇప్పుడు అందుకే కదా చాలామంది హైకోర్టు చివాట్లు పెడుతుంది, ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ వ్యక్తిని ఈ రకంగా ఎందుకు ఇచ్చేశారని చెప్పేసి.
ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఒత్తిడి తీసుకురావటం అనమాట. రెండో వీడి నోరు ఎత్తనివ్వకుండా చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావటం. వీడి నోరు ఏం మాట్లాడుతున్నా మన ప్రభుత్వానికి బ్యాడు, ఈ వీడియోలు బాగా వెళ్తున్నాయి ఈ జనంలోకి సోషల్ మీడియా ద్వారా, వీడిని తొక్కిపెట్టేయాలంటే ఏదో మార్గం, ఇది మార్గం. వీడిని ఒత్తిడి పెట్టేసి లేకపోతే కొట్టేసేసి ఇచ్చేస్తే బెదిరిస్తే ఎంతకాలం బెదిరిస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు? మీరు తప్పులు సరిదిద్దుకోమని చెబుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ తప్పులు దొరికి సరిదిద్దుకోమని చెబుతున్నాం. అది చేతకంతనంతో మాట్లాడిన వాళ్ళ కేసులు అయితే ఎంతమందిని వేస్తారు కేసులు? కానీ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం నుంచి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి సార్. మీరు జైలు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా రెడీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత రేపొద్దున మళ్ళీ మీకు ఇదే రిపీట్ అవుద్ది. మీరందరూ ఆ రోజు క్షేమంగా హాయిగా మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరే వాటిని రెడీ చేసి సిద్ధం చేసుకోండి అనేటువంటి కామెంట్లు ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు చేస్తున్నది తప్పని ఖండించడంలో తప్పు లేకపోవచ్చు, లేకపోతే మీరు చేస్తున్న విధానాలు తప్పని ఖండించడంలో తప్పు లేకపోవచ్చు, రేపొద్దున ఇదే మీకు రిపీట్ అవుద్ది, లేదు ఇంతకంటే ఎక్కువ చూపిస్తాము, ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టము, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొస్తాము, అధికారం రిటైర్డ్ అయిపోయినా సరే లాక్కొస్తాము, ఇటువంటి కామెంట్లు కూడా కరెక్ట్ అంటారా? ఇలాంటి కామెంట్లు ఏం చెప్తారు? ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ ఉందండి. ఎవరు కల్తీ మద్యం జోగి రమేష్ గారు చేయమని నాకు చెప్పారని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పారని చెప్పేసి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకని? జోగి రమేష్ అనే వ్యక్తి గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి ఏదో వెళ్ళాడని చెప్పేసి, గొడవ పడటానికి వెళ్ళాడని చెప్పేసి ఆ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మన చంద్రబాబు ఇంటి మీదకి ఎస్ అనే దాని మీద ఈయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టని ఉద్దేశం చేత ఎవరో ఓ వ్యక్తి జోగి రమేష్ అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేయమని చెప్పాడు అని చెప్పి మాటలు విని కేసు పెట్టి అతని జైల్లో వేశారు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు రేపొద్దున ఎక్కడో మర్డర్ జరుగుద్ది, వాడు చంద్రబాబు నాయుడు మర్డర్ చేయమన్నాడని చెప్తారు. వాడిని అప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేస్తారా? చెప్పండి. ఇది వీటన్నిటికీ ఏది కరెక్టు, ఏది ఒప్పు, తప్పు, ఒప్పు అనేది రేపు న్యాయస్థానం డిసైడ్ చేయాలి. అక్రమ అరెస్టులు ఎవరైతే చేశారో, ఈ అరెస్టుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టానికి అనుగుణంగా కాకుండా ప్రభుత్వ ఒత్తిడిలోని బలంగా గనక అరెస్ట్ చేస్తే గనక మీకు కూడా శిక్ష తప్పదు. మీరు ఎక్కడున్నా కానీ మీకు ఆ సముద్రం అవతల ఉన్నా కానీ తీసుకొస్తాం అనే దాంట్లో అర్థం ఉంటుంది తప్పించి, మేము కూడా తెలుగుదేశం చేసినట్టే చేస్తాము, మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా విచ్చలవిడిగా చేస్తామంటే మాత్రం అది ప్రజాస్వామ్యానికి సానుకూలం కాదు, అది మంచిది కూడా కాదని నా యొక్క అభిప్రాయం. నిజంగా తప్పు చేసిన అధికారులని చట్టానికి ఉల్లంఘించి ఎవరైతే అధికారులతో ఉత్సాహం చూపించి అరెస్టులు చేసి అన్యాయంగా కేసులు పెట్టి రిమాండ్లకి ఇటు పంపారో అలాంటి అధికారులని రేపు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటే వరకు పద్ధతే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చి కావాలని ఇరికిస్తున్నారో రేపు మేము కూడా అట్లా ఇరికిస్తామంటే మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది ఓకే. ఫైనల్గా ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల యొక్క హక్కు, విశాఖ ఉక్కు అనే నిదానంతో అనేక మంది ప్రాణాల బలిదానంతో స్టార్ట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రకరకాల కామెంట్లు, రకరకాల అంశాలు, రకరకాల ఇష్యూలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్లు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందనేటువంటి కామెంట్లు చేసి రీసెంట్గా ఆయన అదే వైజాగ్లో కూర్చొని అదే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి సార్? అసలు ఈ కామెంట్ని ఏం చెప్తారు దానికి సంబంధించి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ప్రాపర్టీ అండి, భూముల వాల్యూ, ఏది ప్లాంట్ కాస్ట్ కాకుండా. ఓకే. దీని మీద కేంద్ర ప్రభుత్వం కన్నుబడింది. ఈ కేంద్ర ప్రభుత్వంలో తొత్తులుగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు కూటమి ప్రభుత్వంగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులను ఖండించుకోకుండా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క దానికి భజన చేస్తూ ఉంటున్నారు. ఇది మా ఆంధ్రప్రదేశ్ హక్కు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే రేపొద్దున వీళ్ళ మీద ఏ కేసు వస్తాయో, లేదా చంద్రబాబు నాయుడు గారు కేసు బయటికి తీస్తారేమో, మళ్ళీ మన పదవి పోద్దేమో, లేతే నా రాజకీయం అని కూడా పోద్దని పవన్ కళ్యాణ్ గారు అట్లా అనుకుంటున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కమిటీ అయ్యింది 10 రోజుల్లో నేను చూస్తాను, నేను నాకు ఒక్క సీట్ ఇచ్చినట్టయితే, నన్ను ఒక్కరిని గెలిపించినట్టయితే నేను బలంగా మాట్లాడేవాడిని, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు కనీసం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దాం, ప్లగ్ కార్డు పట్టుకునే ధైర్యం ఉందని చెప్పి మాట్లాడి ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి అధికారంలోకి వచ్చినంత మీరు అదే మాట మీద ఎందుకు ఉండలేకపోతున్నారంటే దానికి ఏం సమాధానం చెబుతారు?
మీరు ఎంత అమ్ముడిపోయారు? మీ వాటా ఎంత స్టీల్ ప్లాంట్లో? మీరు ఎంత మౌనంగా ఉంటారు? మీ వాటా ఎంత చెప్పండి? మీరు ఎంత తీసుకుంటున్నారు? ఆ రోజేమో ఆంధ్రప్రదేశ్ హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కమిటీ ఏమైనా ఆయన వేయలేకపోయాడు, మీరు వేయొచ్చుగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మీరు వేయండి. ఆయన చేత కాలేదు, మీరు వేయండి. ఇప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేట్ పరం చేసి ఏదో టెండర్లు పిలుస్తున్నారంట. మీరు అయితే చూస్తే ఎందుకు కూర్చుంటున్నారు? మీరు మాట్లాడేదానికి, మీరు ప్రభుత్వం అధికారం రావడానికి చేసిన ప్రకటనలకి మీరు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు కేంద్ర ప్రభుత్వం చేత తొత్తుగా ఉంటానుక మీరు ఇక్కడ డీసీఎం అయింది. మీరు ప్రజల కోసం, ప్రజల సమస్య పరిష్కారం కోసం ప్రశ్నించడం కోసం మీరేం ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? ఈ విశాఖ ఉక్కుని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అంత ధైర్యం లేనప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర రండి. డిప్యూటీ సీఎం పోస్టును రిజైన్ చేసేసి ప్రజల్లోకి రండి, ప్రజల మధ్యలోకి రండి, తెలుసుకుందాం. ఈ యాక్సేషన్ మీరు ఎందుకు తీసుకురావట్లేదు? మీకు సినిమా పరిశ్రమ అండగా ఉంది కదా, అభిమానులు అండకున్నారు కదా, 1,00,000 మంది ఉన్నారు కదా, మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారో చూద్దాం. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఏమి లేదు, అధికారం వచ్చేంతవరకు ఒక రకంగానే, అధికారం వచ్చిందా ఇంకోలా ఉంటున్నారు. ఏదైనా సరే దోసుకునే ప్రక్రియ తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా, ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏ ఒక్క పార్టీ కూడా లేదు. ఇప్పుడు అండగా ఉంటాము అని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళే ఈరోజు దాని ఏదో ఒక బూచిగా చూపిస్తూ, లేదంటే పని చేయకుండా ఖాళీగా ఉంటే జీతాలు ఇస్తారా అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే వాళ్ళు పోరాడుతుంది, వాళ్ళు ఖాళీగా కూర్చోలే, వాళ్ళు డ్యూటీకి వచ్చి స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. కాపాడుకోవడానికి ప్రయత్నం కూడా, అది కూడాను. దానికి ఎందుకు ఎంతమంది ఉద్యోగాలు తీశారు? మీరు వచ్చిన తర్వాతే, గతంలో పోయి వదిలేయండి, మీరు వచ్చిన తర్వాత ఎన్ని వేల మంది ఉద్యోగాలు పోయాయి? ఎన్ని డిపార్ట్మెంట్లని ఒక్కొక్కదాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే, అయినా ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో చేస్తుంది, మేమే కాపాడుతున్నాము, 12,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి గ్రాంట్ తీసుకొచ్చాము, అప్పులు కట్టేశాము, ఇంకా ఏం చేస్తారు? మీరు ఖాళీగా ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి పోషించాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చదువుకున్న వాళ్ళు కదా, మీకు చదువు లేదా, మీకు ఆలోచించే స్తోమత లేదా అనేటువంటి కామెంట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయటం ఎట్లా చూడాలి అసలు? ఆంధ్రప్రదేశ్ ఉక్కు కర్మాగారానికి కావాల్సింది ఏంటి? మైనింగ్ ఓర్ కావాలి. అది ఎందుకు అలర్ట్ చేయట్లేదు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడెక్కడో నాటన్నిటికీ ఉన్నాయి కదా, మైనింగ్ ఓర్లు అలర్ట్ చేశారు కదా, దీనికి ఎందుకు అలర్ట్ చేయట్లేదు? అది చేయకోకుండా మీ 32 భాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశం చేత ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా రోజు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తప్పుతో పట్టించే ప్రక్రియ ఏంటి? మీరు అది చేసి దాన్ని లైన్లో తీసుకొస్తే ఆటోమేటిక్గా అది ప్రాఫిట్లోకి వస్తుంది. దాని లాస్, దానికి మైనింగ్ ఓర్ అలర్ట్ చేయకుండా దాని లాస్ మీరే కావాలని చూపించి దాన్ని లాస్ వస్తుంది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటే, రేపు ప్రైవేట్ వాడు చేంజ్ చేస్తాడు. వీళ్ళు చేయలేంది, ప్రభుత్వం చేయలేదు, ప్రైవేట్ వాడు చేంజ్ చేయగలుగుతాడు. అంటే వాళ్ళకి దోషపెట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు వాటాలు పంచుకోవడానికా? మీరు మైనింగ్ ఓర్ని అలర్ట్ చేయండి, దానికి ప్రాఫిట్లోకి ఎందుకు రాదు చెప్పండి. ఎంప్లాయీస్ని అప్పుడు అడగండి, మైనింగ్ ఓర్ని అలర్ట్ చేసి వాళ్ళకి టార్గెట్ పెట్టండి ఇట్లా అని చెప్పేసి. ఎందుకు రాదు ప్రాఫిట్? ఎందుకు రాదు? వాళ్ళ ఉద్యోగ నిమిత్తం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకు నిరాహార దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తప్పు పట్టి ఇచ్చేటువంటి, మీరు వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా వాళ్ళని తప్పు పట్టి ఇచ్చేటువంటి మీరు చేసిన బాధ్యత మీరు చేయండి. దాన్ని మైనింగ్ ఓర్ని అలర్ట్ చేయండి. వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ విధుల్లోకి వెళ్ళి వాళ్ళు చేయనప్పుడు అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి, తప్పు లేదు. వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వకోకుండా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచే విధంగా మీరు మైనింగ్ ఓర్ని అలర్ట్ చేయకోకుండా మీరు నాటకాలు ఆడి మీరు రాజకీయం చేస్తుంటే, వాళ్ళు తప్పని పరిస్థితుంటే మళ్ళీ వాళ్ళ మీరు తప్పు అని చెప్పి వాళ్ళ ఉద్యోగాలను తీసేసేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే వాటి మీద ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రభుత్వం చూపిస్తుంది అంటే ఏం చెప్తారు సార్ అసలు? అదే విశాఖ ఉక్కు తరపునటువంటి దాదాపు 20,000 ఎకరాలు ఎంత ఉంది, దాదాపు 2 లక్షల కోట్ల ఆస్తులు అవి. ఆ 2 లక్షల ఆస్తుల మీద ప్రైవేట్ పరం చేస్తే వీళ్ళకి వాటాలు వస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆ ఉద్దేశం చేత కేంద్ర ప్రభుత్వం కనుబడింది, వాళ్ళకి వీళ్ళు భజన చేస్తున్నారు. ఇది కాదు అని అడిగే ధైర్యం వీళ్ళ దగ్గర లేదు. అడిగితే రేపు ఏదైనా కేసులు వేస్తారో, లేకపోతే ఉన్న కేసులు తిరగదోడి మళ్ళీ ఇబ్బంది పెడతారో, వీళ్ళకున్న పదవులు పోతాయని భయం, పదవీ వ్యామోహం తప్పించి వీళ్ళకి ప్రజా సంక్షేమం అనేది వీళ్ళకి ఎక్కడికి పట్టడం లేదు. ఒకటే గుర్తు అది. కానీ అంతమంది కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి మరి?
అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రభుత్వం లేదు మాకు పదవులు, దీని యొక్క కాస్ట్ అన్ని వేల కుటుంబాల యొక్క కార్మికుల యొక్క కుటుంబాల. వాళ్ళు పోతే పోతారన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుద్ది. అవన్నీ భూములు ఇచ్చింది కూడా ఎంప్లాయీస్, చాలామందికి ఇంకా ఉద్యోగాలు కూడా రాలేదు. అది వాళ్ళు ఇచ్చిన త్యాగాన్ని కూడా గుర్తుంచుకోకుండా వాళ్ళని ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతుందంటే ప్రభుత్వం ఎంత మూర్ఖత్వంలో ఉందనేది ఆలోచించుకోవాలి. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, అది తిరగబడేదాకా స్వస్థ కూర్చోవటమే అది. అప్పటి వరకు అంటే ఎవడెట్ట పోతే మాకేంటి, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, మేము ఆదానికో అంబానీకో అప్పచెప్పాలి, మా వాటాలు మేము తీసుకోవాలి, ఇదే టార్గెట్ అంతే. కానీ అదే అదానినో అదే అంబానీనో గత ప్రభుత్వంలో తీశారు. అసలు నేషనల్లే కాదు ఇంటర్నేషనల్ రేంజ్లో గత ముఖ్యమంత్రి లంచాలకు అలవాటు పడ్డాడు, లంచాలు తీసుకున్నాడు అనేటువంటిది అసలు చాలా పెద్ద ఎత్తున టామ్ చేసి పడేశారు కదా. మరి ఇప్పుడు అదే అంబానీకి ఇప్పుడు వీళ్ళు చేస్తే చాలా మంచిదేనది. అంటే ఎదటాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి, వీళ్ళు అధికారం లేదు కాబట్టి బురద చల్లుతారు. మరి గత 10 సంవత్సరాలు దాదాపు 20 లక్షల కోట్లు పెద్దోళ్ళకి మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి మా సామాన్యుడికి ఏం మాఫీ చేసింది? ఆ 20 లక్షల కోట్లు పెట్టుకుంటే కనీసం 1,00,000 కోట్లు పెట్టినా కానీ విద్యా వైద్యం ఫ్రీ అయిపోయాయి కదా, ఎందుకు చేయలేకపోతుంది? చేయదు ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని రకాలుగా సోర్సెస్, ఈ డ్రగ్ మాఫియా నుంచి డబ్బులు కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి డబ్బులు కావాలి, వీళ్ళకి ఫండ్స్ కావాలి, ఈ ఆదాని అంబానీ దగ్గర నుంచి ఫండ్స్ కావాలి. వీళ్ళందరినీ కాపాడుకునే ప్రక్రియలో భాగంగా ప్రతి కూడా వాళ్ళకి దోచిపెట్టే ప్రక్రియలో భాగంగా వీళ్ళు చేసే రాజకీయం ఇదే. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు కొంత అయితే దానికి 3 రెట్ల అప్పు నరేంద్ర మోడీ గారు చేశారు. ఈ మోడీ ప్రభుత్వం ఏంటి మరి దానికి ఏం చేయాలి? పోనీ అభివృద్ధి ఏం చేశారు? పోనీ అభివృద్ధి ఏం చేశారు చెప్పండి ఒకటి. ఎందుకు అప్పు అయింది మరి? మీ అకౌంట్లు అయ్యి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. ఈ చెప్పరు ఎవరో కూడా, అన్ని స్విచ్ బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. ఆ స్విచ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మనిషికి 15,000 కోట్లు 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పేసి అన్నారు. ఏది ఈ డబ్బు ఎవరిది ఉంది? సామాన్యుడిది ఉందా? వీళ్ళ దగ్గర ఉన్నది. మరి దాని మీద ఎందుకు మాట్లాడరు? వీళ్ళకి కావాల్సిన డబ్బే ఇది. ఓకే. సో ఫైనల్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదు సామాన్యుడికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు సార్ యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్? ప్రజలు మరింత వాస్తవాలు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేకపోతే మాత్రం ఈ ప్రైవేటు ఆస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేసిన పరిస్థితి, సొంత ఇల్లు కానీ పొలం కానీ ఏదైనా సరే దౌర్జన్యంగా చేసి బెదిరించేదో లాక్కునే పరిస్థితికి ఏర్పడిపోతుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రజలు కళ్ళు తెరవాలని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సోషల్ యాక్టివిస్ట్ అనగానే రాంప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.